4వ కీర్తన 4వ వచనంలో ఏముంటుంది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దాని మీద పాఠం తెలుసా మీకు? పాడతారు కదా అమ్మా? ఆ పాట పాడదాము. 738 కొత్త పుస్తకాలు 738, దీని ముందు ఎడిషన్ అయితే 722, పాత పుస్తకాల్లో 790. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 84వ కీర్తన 4వ వచనాన్ని బట్టి రాయబడింది. కీర్తన పాడదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమోదువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమోదువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు. నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంపై దీనులుగానున్న వారే ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారే ధన్యులు. ఆత్మ విషయంపై దీనులుగానున్న వారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. హృదయ శుద్ధి కనికరము కలిగి ఉన్నవారే ధన్యులు. సాత్వికులు సమాధానపరచు వారే ధన్యులు. హృదయ శుద్ధి కనికరము కలిగి ఉన్నవారే ధన్యులు. సాత్వికులు సమాధానపరచు వారే ధన్యులు. నీ మందిరమునందు
నివసించువారు ధన్యులు, ధన్యులు. చివరి చరణం పాడదాం. చూచినము వారి కంటే చూడక నమ్మువారే ధన్యులు. ప్రియ సోదరా, ప్రియ సోదరీ, నిరీక్షణను చూము. చూచినము వారి కంటే చూడక నమ్మువారే ధన్యులు. ప్రియ సోదరా, ప్రియ సోదరీ, నిరీక్షణను చూము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమోదువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమోదువారు ధన్యులు, ధన్యులు. ప్రారంభం 84వ కీర్తన 4వ వచనమే. తర్వాత చరణాలు ఏం గుర్తొచ్చాయి మీకు? తర్వాత వచ్చే చరణాలు ఏం గుర్తొచ్చాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం ప్రారంభం, ధన్యతలు కదా. సిస్టర్స్కి మరి గమనించండి, ఈ పక్క నుండి మన బాత్రూమ్స్ ఉంటాయి, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. సమయంలో మనము మరి యెహోషమ్మ 4వ వార్షికోత్సవ కూడిక కొరకై ప్రత్యేకమైనటువంటి మెయిన్ మెసేజ్ వినబోతున్నాం. మరి దైవ వర్తమానం కొరకై లక్వరంలో పరిచర్య చేస్తున్నటువంటి సతీష్ కుమార్ అన్న గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి పాడేరు నుండి మన మధ్యకి నడిపించబడిన కృపావరం అన్న గారు దైవ వర్తమానం అందిస్తారు. సతీష్ కుమార్ అన్న గారు. లోపల మీరు అందరూ కళ్ళు మూసుకుంటే మంచిదండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన గణనామం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, మధురమైన, సర్వోన్నతమైన నామములో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాదములు చెందుకొస్తున్నాము. తండ్రి, నమ్మకమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు, మహారాజు, రాజులకు రాజు తండ్రి, ప్రభువులకు ప్రభుగా మీరు మా కృందులకు వందనాలు. ఈ వెంకటాపురాన్ని ప్రేమించి ప్రభువా, నీ బిడ్డలైన వారందరినీ ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ చక్కని మందిరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ 4 సంవత్సరములో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. గత దినములన్నింటిలో కూడా నీ సహాయ సహకారాలు దయచేసి నీ కరుణాస్తం తోడుగొంచి సహాయపడినందులకై స్తోత్రములు. ప్రభా, మీ దాసుల్ని పాడేరు ప్రాంతం నుండి తీసుకుని వచ్చి ప్రభా మీరు వాడుకుంటున్న విధానం కొరకై వందనాలు. మా గమనంలోకి తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రభా, ఇప్పుడు నిలబడుతుండగా మీ పరలోక స్వరాన్ని మాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశము, ధవళ సింహాసనంలో మాతో మాట్లాడుతురండి. కొద్దిసేపు మా ప్రాణాత్మ దేహాలకు పరిచయం చేయండి. మమ్మల్ని ప్రభువా మీరే మీ స్వారపిలుడికి మార్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే అన్ని విషయాల్లో మీ కృపను విస్తరింప చేయమని ఇంతవరకు సహాయపడినందులకై వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన సంపూర్ణ బైబిల్ పైకెత్తి మరి బైబిల్ పనులు అందరూ కూడా కలిసి పాడదామండి. ఒకసారి మరోసారి నిలబడతారా?
సరిగ్గా కూర్చోలే కొంతమంది. ఒకసారి నిలబడదాం. బైబిల్ పైకి ఎత్తినప్పుడు ప్యానల్ చూసుకోండి. ఒకసారి నిలబడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము ఆన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లేవియా కాండము 26వ అధ్యాయం 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నా వెనక చెప్పండి, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ప్రభువైన దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినాడు. ఏంటా ఉద్దేశం అంటే, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతున్నాను, మీ యందు నా మనస్సు ఏమవదు, అసహ్యపడదు. దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచినప్పుడు ఆయన అసహ్యపడకుండా ఉండాలి అంటే, ఆయన మనస్సు అసహ్యపడకూడదు అంటే మనం ఎలా ప్రవర్తించాలి? ఇందాకడ మనం చెప్పుకున్నాం, దేవుడు తన మందిరములో నివసింపజేశాడని. వాస్తవంగా ఒక విషయాన్ని గమనిస్తే, మనమందరము మందిరములో ఉండవలసిన వాళ్ళం కాదు, ఉండదగ్గవలసిన వారము కాదు. ఎందుకో తెలుసా? కుష్టు వచ్చినోడు మందిరములో ఉండడు. ఎక్కడుంటాడు? పాలెం వెలుపల ఉంటాడు. అక్కడ ఒక మనుషుడున్నాడు, 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగి కుంటితనములో ఉన్నాడు. ఎన్నడూ మందిరంలోకి వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? మందిరం మెట్ల దగ్గర. సేనాదయములు పట్టిన వాడున్నాడు. వాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడా? లేడు. అలాంటి వారమే మనం కూడా. అలాంటి మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? మందిరంలో పెట్టాడు. ఈ మందిరంలో మనల్ని పెట్టినందుకు మనము దేవుని మందిరం విషయంలో ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి? దేవుని మందిరం మన మధ్య ఉంటే సంతోషమే. దేవుని మందిరంలో ఉండటము ధన్యతే. దేవుని మందిరము కట్టుకుంటాం, దేవుని మందిరాన్ని నిర్మించుకుంటాం, మంచిదే. కానీ దేవుని మందిరం విషయంలో మనకు ఒక గొప్ప మంచి దృక్పథం ఉండాలి. దేని విషయంలో? దేవుని మందిరం విషయంలో. ఎందుకు అంటే, దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. వారిని దేవుడు ఏం చేస్తాడు? ఈ మాట గుర్తుపెట్టుకోండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ఏమవుతారు? వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమా అంటే ఆ యెరూషలేము, ఆ సిటీని ప్రేమించటం కాదు, హోలీ ల్యాండ్ను ప్రేమించటం కాదు. నీ మధ్య ఉన్న దేవుని సన్నిధిని, నీ మధ్య ఉన్న మందిరాన్ని, నీ కొరకే దేవుడు ఏర్పాటు చేసిన స్థలాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. నిజముగానే మనం ప్రేమించాలని దేవుని వాక్యంలో మనల్ని హెచ్చరిక చేయబడుతున్నాం. అందుకని ఇక్కడ మనం చెప్పుకున్నాం, దేవుడు మన యొక్క విషయమై అసహ్యపడకుండా ఉండాలంటే తన మందిరం విషయంలో మనం ఎలా ప్రవర్తించాలో కొన్ని తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి తలంపు ఏమిటా తలంపు అంటే, దేవుని మందిరములో మనము ఉండాలి, దేవుని మందిరములో నిలిచి ఉండాలి. నిలవకుండా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? దేవుని మందిరములో ఉండకుండా బయటికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఏం జరుగుద్ది? నిలిచి ఉంటే ఏంటి, వెళ్ళిపోతే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి.
నిలిచి ఉంటే వచ్చే లాభము చాలా గొప్పది, వెళ్ళిపోతే వచ్చే నష్టము అది ఇంకా పోడ్చలేనిది, తీరని నష్టము. ముందు నేను వెళ్ళిపోయిన వాడి గురించి చెప్తాను, తర్వాత నేను నిలిచి ఉన్నవాడి గురించి చెప్తాను. మొట్టమొదటి తలంపు, దేవుడు తన మందిరాన్ని మీ మధ్య ఉంచినందుకు మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన మందిరములో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఏమై ఉండాలా? నిలిచి ఉండాలి. నిలిచి ఉండకుండా ఉంటే నష్టం ఏంటి? రండి, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనము, 37వ వచనము, 38వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 36, 37, 38. తరువాత రాజు షిమీని పిలవనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నువ్వు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకునుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా, షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమను సేవకుడని నేను చేసేదనని రాజుతో చెప్పి షిమి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. కాబట్టి షిమి అనే మనుషుని గురించి మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈరోజు టూకీగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకో. ఏమంటే షిమి అనేటువంటి ఒక మనుషుడు, అతడు బెన్యామీను గోత్రీకుడు. ఈ బెన్యామీను గోత్రీకుడు అయినటువంటి ఈ మనుషుడు దావీదుని ఒకరోజు అబ్షాలోము చేత దావీదు తరమబడుతున్నప్పుడు వెళ్ళి చీ పో నరహంతకుడా, దుర్మార్గుడా, నీవు ఏలాలని చెప్పి నీ యొక్క యజమానుని యొక్క రాజ్యాన్ని నువ్వు తీసేసుకున్నావు, అందుకే నీ కుమారుణ్ణే దేవుడు నీ మీదకి లేపాడు, నీ రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడని చెప్పి రాళ్ళు రువ్వుతూ ధూళి ఎగరగొడుతూ రాళ్ళు రువ్వుతూ దుర్భాషలాడినాడు. ఎవరో? షిమి. అయితే అతడు ఆశించినట్లుగా బెన్యామీను అబ్షాలోము రాజు అయిపోతాడు, దావీదు చచ్చిపోతాడు అనుకున్నాడు ఆయన. కానీ తను ఆశించింది రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? అబ్షాలోము చనిపోయాడు, మళ్ళా దావీదు ఎవరైపోయాడు? రాజు అయిపోయాడు. రాజు అయిపోతే మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఎవరి దగ్గరికి? చచ్చిపోతాడు అనుకున్నవాడు చావలేదు, మళ్ళీ ఏమైపోయాడు? అతను రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? అయినా సిగ్గులేనోడు కాబట్టి ముఖం పెట్టుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. వచ్చి ఏమన్నాడు తెలుసా? రాజా, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నేను చేసింది పొరపాటే. అంటే సరేలే, ఇంకెందుకు లే సంగతి కాగు అని చెప్పి నేను చంపనులే అన్నాడు. ఎవరు? దావీదు. నేను చంపకూడదని నిర్ణయించుకున్నాడు. వాస్తవంగా ఆ రోజునే చచ్చిపోవాలా. ఏ రోజున? నరహంతకుడా, దుర్మార్గుడా అన్నప్పుడే అభిషేక్ అంటున్నాడు, నువ్వు ఒక్క మాట చెప్పు, వాడిని ఏం చేస్తా? చంపేస్తా. ఊరుకో సెరూయా కుమారులారా, మీతో నాకేమి, కాబట్టి నాకేమి, వాడిని ఏం చేయొద్దని చెప్పి వాడిని తప్పించినారు. అప్పుడు తప్పించాడు, ఇప్పుడు కూడా తప్పించాడు. కానీ చనిపోయేటప్పుడు కుమారుని పిలిచి అన్నాడు, సొలొమోను, నీకు జ్ఞానం ఉంది, షిమి అనేవాడితో జాగ్రత్త, నువ్వేం చేయాలో అది వాడికి చెయ్యి. నేను అన్నాను వాడికి చంపనరా అని, కాబట్టి నేనేం చేయకూడదు? చంపకూడదు. నువ్వేం చేయాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఈయన చాలా తెలివైనడు. ఎవరో? దేవుడిచ్చాడు కదా జ్ఞానం ఈయనకి. ఈయన ఏం చేశాడంటే షిమీని పిలిపించాడు. రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత రాజ్యం కుదురుకున్న తర్వాత పిలిపించి, షిమీ, నువ్వేం చేశావు? ఇలా చేశావు, కానీ మా నాన్న నిన్ను చంపలేదు, నేను కూడా నిన్ను చంపను. ఎందుకంటే వద్దులే, చంపడం ఎందుకు, కానీ ఒకటి కండిషన్ ఏమంటే, యెరూషలేములో ఇల్లు కట్టుకో, నివాసం చెయ్యి, నీకేం కాదు. ఏ రోజున యెరూషలేమును విడిచిపెడతావో ఆ రోజు నువ్వేమవుతావో తెలుసా? చస్తావు. అంటే ఆడి చావు ఆడి తెచ్చుకోవాలి. మనం ఎవరం చంపక్కర్లా. ఎవరు చచ్చిపోవాలా? వాడంతటా వాడే చావు తెచ్చుకోవాలి. మనం ఎవరం చంపక్కర్లా. ఎవరికి చేతికి మట్టి అంటుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే చెప్పాడు, నువ్వు ఏ రోజు యెరూషలేము దాటి వెళ్తావో ఆ రోజున కెద్రోను వాగు దాటుతావో, యెరూషలేమును విడిచి యెరూషలేమునకు పట్టణమునకు ఆవల కెద్రోను వాగు ఉంది, ఆ వాగును ఎప్పుడైతే దాటుతావో ఆ రోజు నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. కొన్ని దినాలు ఆయన అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? మంచిదేను, అమ్మయ్యా, నాకు చాలా బాగుంది, నేను చాలా బాగున్నాను, యెరూషలేములో ఉంటాను, ఇంకెక్కడికి వెళ్తాను నేను, ఎంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో, కానీ అతను చేసిన దుర్మార్గం, బైబిల్లో ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? నీ పాపమే నిన్ను పట్టుకొనును. రిఫరెన్స్ ఏంటి?
చెప్పు. 30. వెరీ గుడ్. 32 దాన్ని తిరగేస్తే 23. 32ని తిరగేస్తే ఎంత వస్తుంది? 23. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను సండే స్కూలు నేను 3వ తరగతి పిల్లోడు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్న మాట ఇది. 3వ తరగతిలో మాకు VBSలో కంఠతవాక్యం ఇది. పాట కూడా ఉంది దీని మీద. చెల్లి విను, తమ్ముడా వినుము, సంఖ్యాకాండం 32:23 ధ్యానించుము, నీ పాపమే నిన్ను పట్టుకొనునని తెలుసుకొనుము. ఇది పాట. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23లో రాయబడింది, నీ పాపమే నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దావీదు ఇది విడిచిపెట్టినా, సొలొమోను విడిచిపెట్టినా తన పాపం మాత్రం ఏం చేయదో తెలుసా? తన్ని విడిచిపెట్టదు. అందుకనే ఒక దినం వచ్చింది, అతని దగ్గర ఉన్న దాసులు, సేవకులు అతని దగ్గర ఉండకుండా పారిపోయారు ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయారు కనుక నేను కూడా వెళ్ళి ఫిలిస్తీ దేశానికి వెళ్ళిన ఆ దాసుల్ని పట్టుకొచ్చుకుంటానని చెప్పి ఈ మనుషుడు యెరూషలేమును వదిలిపెట్టి కిద్రోను వాగు దాటి ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఈ వార్త ఎవరికి వచ్చింది? సొలొమోనుకు వచ్చింది. సొలొమోను పిలిపించాడు. ఏమయ్యా, ఆ రోజు చెప్పాం కదా, ఏమని? యెరూషలేమును ఏం చేయొద్దని? విడిచిపెట్టొద్దని, దాటిపోవద్దని, విడిచిపెట్టొద్దని చెప్పాం కదా. మరి నువ్వేం చేసావు? ఎందుకు వెళ్ళిపోయావు? ఈ మాట కూడా చదువుతారా? రండి, 2వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనం చదవండి. అయితే 3 సంవత్సరములైన తరువాత గంత కట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి తీసుకుని వచ్చెను. గాతునకు పోయి వచ్చునని సొలొమోనునకు ఏమి రాగా వర్తమానం వచ్చేసింది. వెళ్ళిపోయాడు. ఏం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? యెరూషలేము అంటే అర్థం ఏంటి? యెరూషలేము అంటే అర్థం ఏంటి? ఎరు అంటే ఊరు, షాలేము అంటే సమాధానం, అంటే సమాధానపు టూరు. ఏ ఊరు? సమాధానము ప్లస్ ఊరు, సమాధానము ప్లస్ ఊరు, సమాధానపు టూరు. ఏ సంధి? సౌందర్య సంధ్య, గుణసంధ్య, టుగాగమ సంధి. ఏ సంధి? టుగాగమ సంధి. టు ఆగమమైంది అంటే టు అనేది వచ్చింది, ఆగమమైంది, వచ్చింది గనక ఆ సంధి పేరు ఏంటిది? టుగాగమ సంధి. అంటే అక్కడ టు ఉండదు, కలుస్తుంది. సమాధానము ఊరు, సమాధానము ఊరు, అందులోకి టు చేరింది, సమాధానపు టూరు. కాబట్టి సమాధానపు టూరు అంటే సమాధానం ఉండే పట్టణము, సమాధానం ఉండే ఊరు. ఆ సమాధానం ఉండేటువంటి ఊరిలో ఉండకుండా ఈ మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు తెలుసా? గాతుకి వెళ్ళిపోయాడు. గాతు, గాజా, గెరారు ఇవన్నీ ఎవరి పట్టణాలు? ఫిలిస్తీ పట్టణాలు. ఈ ఫిలిస్తీ పట్టణానికి వెళ్ళిపోయాడు గనక అతను పిలిపించినాడు. నీకేం చెప్పాను? నువ్వు మంచిదన్నావు కదా ఆ రోజు, ఇది పరిస్థితి అని చెప్పి బెనాయకి చెప్తే నువ్వు వెళ్ళిపడి చంపు అంటే వెళ్ళి చంపేసినాడు. ఎవరిని? ఏ రోజున యెరూషలేమును విడిచిపెడతావో ఆ రోజున నీకేం జరుగుతుందో తెలుసా? మరణమే. యెరూషలేమును విడిచిపెడితే, దేవుని ఇంటిని విడిచిపెడితే నీ జీవితంలో ఆత్మీయముగా నీకేం సంభవిస్తుందో తెలుసా? నష్టము సంభవిస్తుంది. దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఎంత నష్టమో, దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఎంత ప్రమాదమో. అందుకనే దేవుని మందిరాన్ని నువ్వేం చేయొద్దో తెలుసా? విడిచిపెట్టొద్దు. ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవుని మందిరంలో నిలిచి, దేవుడు తన మందిరాన్ని మీ మధ్య ఉంచాడు. వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి, కానీ నీ దృక్పథం మారాలి. దేవుని మందిరం విషయంలో నీ యొక్క దృక్పథం మారాలి. దేవుని మందిరం విషయంలో దేవుని మందిరంలో నిలిచి ఉండే అనుభవంలోనికి నువ్వు రావాలి. లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మనుషునికి యెరూషలేమును విడిచిపెట్టుట వల్ల వచ్చిన ఫలితం ఏంటి? మరణము. నిలిచి ఉంటే లాభం ఏంటి? ఆ లాభాన్ని కూడా మనం చూద్దాం. ఏంటి లాభం అంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. చక్కని మాట అంటే బైబిల్ గ్రంథం అంతా చక్కని మాటలే, కానీ ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఇది ఏంటో అద్భుతమైన మాట అంటే,
ఒక స్త్రీ దేవాలయమును విడువక, ఏం చేయక? దేవాలయమును విడవక 84 సంవత్సరములు దేవాలయములో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో గడుపుతూ ఆమె పొందిన అనుభూతి, ఆమె పొందిన ఆధిక్యత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగింది. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగింది. ఎవరిని చూసింది ఆవిడ? ఎవరావిడ? అన్న అనే ప్రవక్తిని కాదు, ప్రవక్త్రి. రండి, లూకాసు వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి యుండెను. కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేయొచ్చుండెను? ఈమె ఎందుకు దేవాలయాన్ని విడవలేదు? ఎందుకు దేవాలయాన్ని విడవలేదు అంటే ఈమె చెవికి ఒక మాట వినబడింది. ఏంటా మాట? యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు వస్తాడు. యెరూషలేములో సుమయోననే ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తాడు? చూస్తాడు, ఆరాధిస్తాడు. ఆయన చూస్తాడు గనక తప్పకుండా ఆయన చూస్తాడు. చూడక మునుపు ఆయన ఏమైపోడు? మరణించడు. చూడక మునుపు ఏం చేయడు? అతను మరణించడు. ఈ వార్త మొత్తం అందరికీ తెలిసింది. ఎవరందరికీ? యెరూషలేములో వాళ్ళందరికీ మారుమ్రోగిన వార్త ఇది. ఇది ఎక్కడో ఒక మూలనున్న వార్త కాదు. ఇది అందరికీ తేట తెల్లమైన వార్తే. ఏంటదో తెలుసా? సుమయోననే ప్రవక్త అంట యేసు ప్రభుని చూడక మునుపు ఏమవడంట? చచ్చిపోడంట. ఇది అతనికి ఇవ్వబడిన బయలుపరుపు. ఈ వార్త ఎవరు చెప్పారు? ఈ వార్త దేవదూతలు వచ్చామని చెప్పారా? కాదు, ఆత్మ వలన సుమయోనికే బయలుపరచబడింది. ఆ మాట చదవండి. 2వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత, ప్రభువైన క్రీస్తును చూడక మునుపు అతడు ఏమవడని? మరణమవడని పరిశుద్ధాత్మ చేత అతనికి ఏం చేయబడింది? బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ చేత బయలుపరుపు పొందాడు మనుషుడు. అందుకనే ఈ వార్త అందరికీ తెలిసింది. అందరికీ తెలిస్తే ఆశ పెట్టుకొని మందిరాన్ని కనిపెట్టుకొని నిలబడింది ఎంతమైందయ్యా అంటే ఒక ఆవిడ. ఎవరావిడ? అన్న. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ విన్నారు. యేసు ప్రభువుని చూడకుండా చచ్చిపోడంట అనే మాట అందరూ విన్నారు. కానీ నేను కూడా చూడాలని ఆశ పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈ అన్న. ఈమె ఆశ పెట్టుకుని దేవాలయంలో నిలిచి ఉండి రాత్రింబగళ్ళు అక్కడే ఉంది. అసలు విడిచిపెట్టలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడూ కూడా మందిరాన్ని మిస్ అవ్వలేదు, కూడికలను ఏమవ్వలేదు, మిస్ అవ్వలేదు. మనమైతే ఏం చేస్తాం? మిస్ అయిపోతాం. వాళ్ళ మందిర ప్రతిష్ఠ అయ్యి ఉండి కూడా మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ మందిరానికి మందిరం యొక్క యానివర్సరీ అయ్యి ఉండి కూడా ఏమైపోయిన వాళ్ళు ఉన్నారు? మిస్ అయిపోయి. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో తెలుసా? కాబట్టి నీవు ఆరాధించవలసిన పరిస్థితి ఈరోజు. దేవుని దగ్గర చేరి దేవునికి హృదయమారా ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మన జీవితంలో నీ దేవుడు ఆశించేది ఏమో తెలుసా? నీ నుండి కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రికలో రాసేవాడు, ప్రతి విషయమునందును దేవునికి ఏం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. మనము వాస్తవంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పే కాలంలో లేము. ఈ కాలం ఎలాంటి కాలమో తెలుసా? కృతజ్ఞత లేని కాలం ఇది. ఏ కాలం ఇది? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అందుకనే వాక్యం చెప్తా ఉన్నప్పుడు కునుకుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఆ కాలమే ఇది. ఏ కాలం? వాక్యం చెప్పేటప్పుడు కునుగుతూ నిద్రపోయే కాలం ఇది. కృతజ్ఞత లేని కాలం ఇది. అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. కృతజ్ఞత లేని కాలం ఇది. వాళ్ళు అలా ఉంటారు కానీ నువ్వు అలా ఉండొద్దు. ఎందుకంటే దేవునికి ఎప్పుడు ఏం చెప్పు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనము హృదయమారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన దినం ఇది.
అందుకనే దేవుని సన్నిధికి వచ్చాం. ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? నేను ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఆమెకి బంధువులు ఉన్నారా లేరా? మనుషులు అన్న తర్వాత అందరూ ఉంటారు. ఉంటారా ఉండరా? ఆఖరికి ఆదివారాలు కూడా మానిపించడానికే ఉంటారు వాళ్ళు. ఫంక్షన్లు కూడా ఎప్పుడు పెడతారు వాళ్ళు? ఆదివారమే పెడతారు. ఆదివారం నాడే పెడతారని ఇక అంటారు. ఏమంటారో తెలుసా? నీకు ఆడపిల్లలు ఉన్నారుగా చూస్తాను, నీకు ఆడపిల్లలు ఉన్నారుగా చూస్తాం. అంటే వాళ్ళు చూసేది ఏంటంట? ఎవరు చూస్తే చాలు నిన్ను? దేవుడు చూస్తే చాలు. వాళ్ళు చూసేది ఏంటి? అలాగే ఒక ఆవిడ దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారంట, నీవి ఫంక్షన్కి రాకపోతే మేము కూడా మీ పిల్లల ఫంక్షన్లకి ఏం చేయము, రాకపోతే రాకపో, చీర మిగులుద్ది, తర్వాత మీకు ఇవ్వాల్సినవి అన్నీ మిగులుతాయి, అవి ఇంకెవరికో ఇచ్చుకుంటాం, మానేసేయండి. ఎవరు చేస్తారు ఇవన్నీ? మీరు ఏమైనా చేస్తారా? తీరా పోయి అన్ని ఫంక్షన్లకు వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జరిగేది ఏంటయ్యా అంటే, వాళ్ళు మన ఫంక్షన్లను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారండి. మనకొచ్చే పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి ఏం చేస్తారు వాళ్ళు? మనకంటే నాకు వచ్చే కాదు, మన పిల్లలకు వచ్చే పెళ్లి సంబంధాలు చెడగొట్టడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పక్కన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ప్రయత్న పడుతూ ఉంటారు, ఇలాంటి పరిస్థితులు చేస్తారు. అందుకనే ఈ మనుషులు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి కాదు, ఈ సంగతులు కాదు. ఎవరి వైపు చూడు నువ్వు? దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కగా చేయగలిగిన వాడు, అన్నీ చక్కగా చేస్తాడు. అలా చేయగలిగిన దేవుడు కనుక ఆయన మీద మనం ఆధారపడాలి తప్ప. అయితే నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఆ మాట ఏమంటే, మనము ఇటు దేవునిలో ఉంటూ అటు లోకములో ఉంటే నీకే కార్యం జరగదు. అటు లోకములో ఉంటూ ఇటు దేవునిలో ఉంటా ఉంటే, అటు వాళ్ళని సంతోషపరచుకుంటా ఇటు వీళ్ళని సంతోషపరచుకుంటా ఉంటే నీకు మాత్రం అద్భుత కార్యాలు నువ్వు చూడలేవు. నీవు వాళ్ళని వదిలిపెట్టి వేరే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తే డెఫినెట్లీ దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. అద్భుతాలు తప్పకుండా చేసి తీరుతాడు. కాబట్టి నువ్వు వాళ్ళతో ఉంటాను వీళ్ళతో ఉంటాను. చాలామంది విశ్వాసులు ఈ దినంలో ఇదే పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. అటు ఉంటాం ఇటు ఉంటాం, ప్రభువా నువ్వు చేయాల్సింది ఏదో మాకు చేసేయి అని దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడని నేను అడిగితే, అమ్మ నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, మందిరానికి వస్తున్నావు కాబట్టి ఇప్పుడు ప్రభు గురించి ఆత్మీయంగా నువ్వు బలపడి బాప్తీసానికి సిద్ధపడు అంటే ఆమె ఏమంది? అయ్యా ఈ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఈ దేవుడు కొన్ని మేలు చేస్తున్నాడు. ఆ గుడికి కూడా వెళ్ళానుకో, ఆ గుడిలో దేవుడు కొన్ని మేలు చేస్తాడు. ఏ గుడిలో? ఆమె తెలివితేటలు చూడు, ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. అక్కడికి వెళ్ళానుకో, అవి కొన్ని మేలు జరుగుతాయి అన్నాడు. అంటే నేను అన్నాను, వాళ్ళకి ఒక భయంకరమైన కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు నేను అన్నాను, మందిరానికి రావద్దు. ఎక్కడ రావద్దు? అక్కడికే వెళ్ళు. ఎక్కడికి? అక్కడికి వెళ్తే అది కూడా జరుగుద్ది అన్నావు కదా, అక్కడికే వెళ్ళు, ఇక్కడ రాబాక. తేల్చుకో నీ జీవితంలో ఏదో ఒకటి. నీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు నాకు గాజు గ్లాసు ఇష్టమే, నాకు ఫ్యాను ఇష్టమే, నాకు సైకిల్ ఇష్టం, 3 గుద్దావా? 3 గుద్దేస్తావా? 3 గుద్దేస్తే ఏమైపోద్ది? మురిగిపోద్ది. నీ ఓటు మురిగిపోద్ది. దేనికి గుద్దాలి? నీకేది ఇష్టమో, నీకేది మనసో దానికే గుద్దు. నాకు 3 ఇష్టమైన 3 గుద్దితే అది అయిపోద్ది. ఇంకనే అసలు నువ్వు లెక్కలోకి రావు. అందుకే తేల్చుకో నీ జీవితంలో, యెహోవా దేవుడా, వేరొక దేవతలు ఉన్నారా? యెహోవాయే నీ దేవుడా, వేరొక దేవుళ్ళు ఉన్నారా? వేరొక దేవతలు ఉన్నారా? ఎందుకు 2 తలంపుల మధ్య తడబడతా ఉంటావు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించు, బయలుదేవుడైతే బయలును అనుసరించు, ఇంకొకటి దేవుడైతే ఇంకొకడిని అనుసరించు. ఎవడు దేవుడో నువ్వు తెలుసుకో. ఎలా తెలుసుది ఎవరు దేవుడో? నీవు ఈయన దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఈయన చేసిన కార్యాలు ఎప్పుడైతే నేను చెప్పాను, ఇక్కడ రాబాక, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్తే జవాబు లేదు. ఏం లేదు? ప్రార్థనకి జవాబు లేదు. ఎంత మొత్తుకున్నా మాట్లాడేవాడు లేడు, వాగ్దానం ఇచ్చేవాడు కూడా లేడు. ఎక్కడున్నాడు వాగ్దానం ఇచ్చేవాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు వాగ్దానం ఇచ్చేవాడు? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా నీకేమి ఇస్తాడైనా? వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చేవాడు ఇక్కడున్నాడు. కాబట్టి ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటావు? ఏదో తెలుసుకో, నీ జీవితంలో నువ్వు కోరుకో అని. వాళ్ళ జీవితాలు ఇలాంటి తలంపుల మధ్య ఉంటారు. బంధువులు అనే వాళ్ళందరికీ ఉంటారు. ఈమెకు కూడా బంధువులు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా బంధువులు వచ్చి, పెద్దమ్మ ఈరోజు నా పుట్టినరోజు పెద్దమ్మ, నువ్వు నా పుట్టినరోజుకి రా పెద్దమ్మ అంటే ఈమె వెళ్ళేది కాదా? వెళ్ళేది కాదా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో తెలుసా? ఏ గడియల్లో యేసు ప్రభు వస్తాడో ఆమెకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ గేట్లో పడి ఇలా వెళ్ళిపోతే, ఆ గేట్లో పడి యేసు ప్రభు వచ్చేస్తే ఈమె ఎంతకాలం ఉన్నదంతా ఏమయ్యేది? వ్యర్థమైపోయేది. అందుకనే
దేవాలయమును విడవక రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో కన్నీళ్లతో దేవునికి ఏం చేసిందో తెలుసా? సేవ చేసింది గనక గొప్ప భాగ్యం. ఏం గొప్ప భాగ్యమో తెలుసా? లోక రక్షకుణ్ణి చూచే భాగ్యం లభించింది. లోక రక్షకుణ్ణి కన్నులారా తనివి తీరా చూడగలిగింది ఆవిడ. ఎప్పుడైతే యెరూషలేముకి ప్రభు తీసుకురాబడ్డాడో, 8 దినాల వాడే సున్నతి చేయబట్టానికి యెరూషలేముకి తీసుకురాబడ్డాడో, ఆ 8 దినాల పసి శిశువుని సిమియోను చేతుల్లో పెడితే సిమియోను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నాదా సత్యస్వరూపి, నిన్ను చూడాలనుకున్నా, నిన్ను చూచా, ఇప్పుడు సమాధానంగా నీ దాసుని నువ్వేం చేస్తున్నావు? తీసుకొని పోతున్నావు అని చెప్పి ఆ మనుషుడు ప్రభువుని ఆరాధిస్తుంటే అదే గడియలో ఆమె కూడా వచ్చి ప్రభువును చూచి కొనియాడింది. ప్రభువును చూడగలిగి కొనియాడింది. అంటే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు లోకరక్షకుని చూడాలని తప్పించారు. ఎవరికి దొరకల ఆ భాగ్యం? మొట్టమొదటిగా గొల్లలకు దొరికింది. ఆ తర్వాత ఎవరికి దొరికింది? జ్ఞానులకు కాదు, ఫస్ట్ గొర్రెల కాపర్లకు దొరికింది ఆ భాగ్యం. తర్వాత సిమియోనికి దొరికింది ఆ భాగ్యం. ఆ తర్వాత అన్న అనే ప్రవక్తకి దొరికింది. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత జ్ఞానులకు దొరికింది ఆ భాగ్యం. మిగతా వారికి లేదు ఈ భాగ్యం. ఇంత గొప్ప భాగ్యం ఆమె జీవితంలో. అవును, ఇప్పుడు ఆ రోజున శిశువుగా యేసు యెరూషలేముకి వచ్చినప్పుడు మనం చూడలేకపోయాం, ఎందుకంటే అప్పుడు మనం లేం కాబట్టి. ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం? యేసు రాబోతున్నాడు మధ్యాకాశానికి. చూడగలవా? చూడాలంటే ఎక్కడుండాలో తెలుసా? మందిరములో నిలిచి ఉండు. నువ్వు మందిరంలో నిలిచి ఉంటే నీకు ఆ ప్రత్యక్షత లభిస్తుంది. ఏ ప్రత్యక్షత? యేసును కన్నులారా చూడగలిగే ప్రత్యక్షత. అందుకనే యోబు అన్నాడు, నా మట్టుకు నేనే, మరెవరో కాదు, కన్నులారా నేను ఆయన ఏం చేస్తాను? చూస్తాను. కన్నులారా నేను ఆయన్ని చూస్తా. నువ్వు ఆయన్ని చూడాలంటే, నీకు ఆయన లభించాలంటే దేవుడు నీకు ఇచ్చిన మందిరాన్ని ప్రేమించి ఈ మందిరంలో నువ్వేమవ్వాలో తెలుసా? నిలిచి ఉండాలి. ఏమై ఉండాలా? విడిచిపెడితే మరణము. నిలిచి ఉంటే ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత? దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందగలుగుతావు. కన్నులారా నువ్వు ఆయన ఏం చేయగలుగుతావు? చూడగలుగుతావు. నిలిచి ఉంటే లాభం ఏంటి? ఇంకో లాభాన్ని కూడా నేను మీకు చెప్తాను. నిలిచి ఉంటే వచ్చే లాభాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని వాక్యములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము, 8వ వచనం చదవమ్మా. 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. తర్వాత 8వ వచనం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. చాలు, ఇక్కడ మనం చదివాం. 8వ వచనము 9వ వచనములో ఉన్న ఈ మాటలన్నీ ఒక అర్థమే. ఏంటవంటే చెప్తున్నాను చూడండి. వేరొక పొలములో ఏరుకొనుటకు అంటే ఇక్కడే ఉండు, దీన్ని విడిచిపోవద్దు అంటే ఇక్కడే ఉండు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద ఎలా ఉండు అంటే ఇక్కడే నిలకడగా ఉండు. వారు కోయి చేను కనిపెట్టి వారిని ఏం చేయము అంటే ఎక్కడుండు? ఇక్కడే ఉండు. ఈ అన్ని మాటలకు అర్థం ఒకటే. ఎక్కడుండు? ఇక్కడే ఉండు. ఈ చేను వదిలిపెట్టి ఏం చేయొద్దు? వేరొక పొలంలోకి పోవద్దు. ఈమె ఉందా? వేరే పొలంలోకి వెళ్ళిపోయిందా? ఉందా? మనం ఉంటున్నామా? ఎక్కడొక గంతు, అక్కడొక గంతు, ఎక్కడొక గంతు, అక్కడొక గంతు. వేస్తున్నారా లేదా? వేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడొక గంతు, అక్కడొక గంతు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, అన్నా రండి మా మందిరానికని మా చిన్నప్పుడు ఒక ఆయనకి చెప్తే ఆయన అన్నాడు, అమ్మా మీ మందిరానికి వస్తాను, ఆరాధన వర్తమానం అని చెప్పి ఆ జక్కయ్య గురించి, ఆ పాపాత్మరాల గురించి, తర్వాత ఆ సమరయ స్త్రీ గురించి చెప్తున్నారా తప్ప ఇంకేమైనా చెప్తున్నారా? అందుకని నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? ఇంకో చోటకి వెళ్తాను అని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే కొత్త తలంపులు కావాలి, కొత్త సంగతులు కావాలి. ఎవరికి? ప్రజలకి. అంటే వారం వారం బైబిల్ రాసేయాలి వాళ్ళ కోసం. వారం వారం ఒక బైబిల్ రాసేయాలి, ఒక ఎపిసోడ్లా మొత్తం కొత్తగా రాసేయాలి. కొత్తగా ఏం రాస్తాం? ఏ మాటలు ఎన్ని సంవత్సరాలు చదివినా ఏ మాటలు? ఇవే మాటలు.
ఈ మాటలు ఎన్ని సంవత్సరాలు చెప్పినా నీకు నూతనంగా నీ హృదయాన్ని తాకుతూ ఉంటాయి. కానీ నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నాతో మాట్లాడు అని రావాలి. ఎలా రావాలి? మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను క్షేమంగా తెచ్చే వందనాలు, నువ్వు నాతో మాట్లాడు, నా అక్కరెరిగి నాతో నువ్వేం చేయి. దేవుడు మాట్లాడతాడా? డెఫినెట్లీ, తప్పకుండా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మీతో కూడా మాట్లాడతాడు. మనందరితో దేవుడు మాట్లాడే దేవుడు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మాట్లాడాలని మనం కోరుకోవాలి. అలాగూ దేవుని వాక్యంలో వీళ్ళ సంగతి మనం గమనిస్తే ఈమె గురించి చెప్పాడు, వేరే పొలములో ఏరుకొనుటకు ఏం చేయొద్దు, పోవద్దు. ఒక ఆమెను అన్నాడంట, ఏమని? ఒక ఆమె ఆ ఊరిలో 4 మందిరాలు ఉన్నాయంట. ఎన్ని మందిరాలు? మొదటి ఆదివారం ఈ మందిరానికి, రెండో ఆదివారము ఇంకో మందిరానికి, మూడో ఆదివారము ఇంకో మందిరానికి, 4వ ఆదివారము ఇంకో 4వ మందిరానికి వెళ్ళేదంట. 4 మందిరాలకు వెళ్ళిపోయేదంట. చక్కగా వెళ్ళిపోయేదంట. 4 వారాలు చక్కగా తిరుగుతూ ఉండేదంట. హ్యాపీగా ఉండేదంట. తనకు కూడా చాలా సంతోషంగా తిరిగేదంట. ఇక ఒక దినాన చచ్చిపోయిందంట ఆవిడ. ఎప్పుడైతే చచ్చిపోయిందో ఇప్పుడు భూస్థాపన చేయాలి ఆవిడికి. ఎవరు చేస్తారు భూస్థాపన? ఈ 4 మందిరాల వాళ్ళు వచ్చి చేయాలి. ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయనకి పడదు, ఈయన పడదు. కాబట్టి ఆయన వచ్చి ఈయన రాడు, ఈయన వచ్చి ఆయన రాడు. కాబట్టి ఈ భూస్థాపన ఎవరు చేయాలి అంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఫస్ట్ మందిరానికి వెళ్ళి, ఏమండి మా అమ్మ చనిపోయింది, మీ మందిరానికి వచ్చేది కదా అంటే ఆయన అన్న అంట, మీ మమ్మీ ఎప్పుడు క్రమంగా రాదు, ఒక ఆదివారం వస్తుంది మా దగ్గరికి, కాబట్టి నాకు సంబంధం లేదు. 2వ వాడి దగ్గరికి వెళ్ళి 2వ వాడు నాకు సంబంధం లేదు, 3వ వాడు నాకు సంబంధం లేదు, 4వ వాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు ఈ భూస్థాపన? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చెప్పారు. ప్రెసిడెంట్ గారు వచ్చి అన్నాడు, అయ్యా మరి ఎవరో ఒకళ్ళు చేయండి ఇవ్వండి. అట్టట్ట అవుద్దండి, ఎప్పుడు క్రమంగా మా దగ్గరికి రాదు, 4 చోట్ల తిరుగుతూనే ఉంటుంది, కాబట్టి మేము ఎలా చేయమంటాం, ఎవరు చేయమంటాం అంటే ఆయన అన్నాడంటే ఒక మాట, ఈమె ఏ వారంలో చచ్చిపోయిందో అటు చేయండి. ఈమె ఏ వారంలో చచ్చిపోయిందో, ఏ వారంలో చచ్చిపోయింది? 4వ వారంలో చచ్చిపోయింది అంటే 4వ వారం మందిని కూడా ఏం చేయాలా? చేయాలి. ఎందుకు ఇంత అవస్థలు ఎందుకంటా నీకు? అందుకని దేవుని మందిరాన్ని ఏం చేయొద్దు, విడిచిపెడితే నీ జీవితంలో పరిస్థితి ఏంటి తెలుసా? నష్టము. అలా నష్టపోయాడు ఒక మనుషుడు. ఎవరా మనిషి? అలా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నష్టపోయాడు ఒక మనిషి. ఎవరా మనిషి? ఎవరయ్యా? షిమి కాదు, యెరూషలేము నుండి ఎరికే వెళ్ళిపోతున్నాడు మనిషి. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరికోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎరికోకి? ఏం చూచి వెళ్ళిపోతున్నాడు ఎరికోకి? అతడు ఉండాల్సిన స్థలం ఎక్కడ? యెరూషలేము అంటే ఏ పట్టణం? అది ఎలాంటి పట్టణం? ఎత్తైన పట్టణం. అది కొండ మీద ఉండే పట్టణం. అంటే ఆత్మీయంగా నీ స్థితి ఎత్తైనది. అక్కడ నుండి నువ్వు ఎక్కడ దిగిపోతున్నావు, దిగజారిపోతున్నావు తెలుసా? అడుక్కి వెళ్ళిపోతున్నావు. ఎరుకో అంటే ఏ పట్టణం అది? ఎరుకో అంటే ఏంటది? శాపగ్రస్తమైందా? ఎరుకో అంటే శాపగ్రస్తమైందా? శపించబడిందా? సారమలైందా? అమ్మా దిగునుందా? రండి. ఎరుకోను గురించి ఒక తలంపు మీరు తెలుసుకోవాలి. ఎరుకోను గురించి ఒక తలంపు మీరు తెలుసుకోవాలి. ఏంటి తలంపు అంటే, 2 ఎరుకోలు. ఒక ఎరుకోని యెహోషువ నేలమట్టం చేశాడు. అది శాపగ్రస్తమైన పట్టణం. ఒకడు బేతేలీయుడైన హీయేలు ఎరుకో పట్టణాన్ని కట్టాడు. అది 2వ ఎరుకో. అది ఎన్నో ఎరుకో? మొదటి ఎరుకో శాపగ్రస్తమైనది మీరు అన్నట్టు అక్షరాల. 2వ ఎరుకో రమ్యమైనది. ఏమైనది? రమ్యమైనది. ఈ మనుషుడు యెరూషలేం పట్టణంలో ఉంటూ ఎరుకో పట్టణం యొక్క రమ్యతకు ఆకర్షించబడి దిగొచ్చేస్తున్నాడు. ఇటు ఆరాధనకు వస్తాడు. అక్కడ రికార్డ్ డ్యాన్స్ అంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇక్కడికి ఆరాధనకు వస్తాడు, అక్కడ ఏదో కోడి పందాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే అవి ఈ మనిషిని ఏం చేస్తున్నాయో తెలుసా? లాగేస్తున్నాయి మనిషిని. ఆళ్ళలాగా. ఎవరిలాగా? ఆ ఎరుకో పట్టణం, యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు కదా, ఆ మనిషిలాగా నేను లాగేస్తున్నాయి. ఎరుకో పట్టణం యొక్క రమ్యమైన దృశ్యాలు ఈ మనిషిని ఏం చేసిందో తెలుసా? లాగేసినాయి. అందుకే ఈ మనుషుడు దిగెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఎరుకో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. రమ్యమైనదని మీరు ఎక్కడ నుండి పట్టుకొచ్చారండి అనుకోబాకండి. రండి. 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము
19వ వచనం. అంతటా పట్టణపు వారు రమ్యమైనదని ఈ పట్టణమున్న చోటు ఏమైనది? రమ్యమైన పట్టణం ఇది. ఎంతో రమ్యమైన పట్టణం. ఈ పట్టణము రమ్యమైనది కనుక ఈ రమ్యమైన దాని కొరకు ఈ మనుషుడు దిగి వచ్చేస్తూ ఉంటే ఆ దిగి వచ్చేవాడి గురించి ప్రభు చెప్పాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? వాడు దొంగల చేతిలో ఏమయ్యాడంట? చిక్కబడ్డాడంట. దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర నేను తీసుకున్నారు, వస్త్రాలు దోచేసుకున్నారంట. ఇక చచ్చాడ్రా అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. చావలేదాడు. ఎక్కడున్నాడు? కొర ప్రాణంతో ఉన్నాడు. లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, వాళ్ళెవరు పట్టించుకోలేదు. సమరయుడు వచ్చాడు, అతనికి గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పూటకొల్లవానింట్లో పెట్టాడు. ఎప్పుడైతే పూటకొల్లవానింట్లో పెట్టాడో పూటకొల్లవాడు అతను ఏం చేసినాడు తెలుసా? బ్రతికించినాడు, పోషించినాడు, అతను లేవనెత్తినాడు. లేకపోతే ఏమైపోవాల్సింది వాడి పరిస్థితి? చనిపోవాల్సిన పరిస్థితి. అందుకని ఎన్నో పర్యాయాలు దేవునింటిని వదిలిపెట్టి మనకిష్టం వచ్చినట్లు ఏమయ్యాం? తిరుగుతూ వచ్చాం, వెళ్ళిపోతూ వచ్చాం, ఎక్కడెక్కడికో తిరుగుతూ వచ్చాం. అలా తిరగొద్దు. దేవుని మందిరములో నిలిచి ఉండు. ఈమెతో చెప్పాడు బోయజు. ఏమన్నాడు? నా కుమారి ఈ పొలమును విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు? వేరొక పొలములోకి నీవు పోవద్దు. పోలేదా? పోయిందా? పోలేదు. రండి ఆ మాట చదువుకుంటాం. దేవుని వాక్యములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయములో 22వ వచనము 21వ వచనం చదువుమా. ఆ, 23వ వచనం. కోతలన్నీ అయిపోయేదాకా ఎవరి పొలంలో ఉంది? బోయజు పొలంలోనే ఉంది. ఇలా పొలములో ఉండటం వల్ల భాగ్యం ఏంటో తెలుసా? ఇలా పొలములో ఉండటం వల్ల వచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. 5 + 5 = ఏలూరు రోజులు చెప్పండి. 10 15. 5 + 5 = 11. ఎన్ని? 11. 5 + 5 = 11. 2 + 2 = ఒకటి కలిపానుగా, కలిపండి. 4. 5 + 5 = ఎంత? 11. 2 + 2 = ఎంత? 4. 1 + 0 = ఏంటి? ఇప్పుడు 0. ప్రపంచపు లెక్కలు వేరు, బైబిల్ లెక్కలు వేరు. ఇప్పుడు బైబిల్ లెక్కలు చెప్తున్నాను నేను మీకు. 5 + 5 = 11, 2 + 2 = 4, 1 + 0 = గవర్నమెంట్ లెక్కల ప్రకారం అది 1, కానీ బైబిల్ లెక్క ప్రకారం అదేంటి తెలుసా? 0. ఎవరి 0? ఎవరి 11? ఎవరు అంటే 5 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, వాడు 5 సంపాదించినాడు. 2 తలాంతులు ఒకడికి ఇచ్చాడు, వాడు 2 సంపాదించాడు. 1 తలాంతు ఒకడికి ఇచ్చాడు, వాడు ఏం సంపాదించలేదు. అందుకే దేవుడు అన్నాడు, లేని వాని యొద్ద నుండి తీసేయండి, కలిగిన వానికి ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? అందుకే నీ ఒక్కటి తీసుకొచ్చి వాడికి ఇచ్చారు. ఎవరికి? 10. అప్పుడు వాడికి ఎంత అయిపోయినాయా? 5 + 5 = ఎంత? 11. 2 + 2 ఎంత? 4. 1 + 0 = ఎంత? 0. ఇప్పుడు నేనేమంటానంటే 5 + 5 11 ఎవరు? 1 + 0 = 0 ఎవరు అంటే ఈ 11 ఎవరో తెలుసా? రూతు. ఈ 1 + 0 ఎవరో తెలుసా? ఓర్పా. ఎవరు? ఓర్పా. 5 + 5 = ఎంత? 11. ఆమె ఎవరు? రూతు. 1 + 0 అంటే ఉన్నది కూడా పోగొట్టుకుంది ఎవరో తెలుసా? ఓర్పా. ఆమెకు ఉంది. ఏముందో తెలుసా? బెత్లెహేములోకి వచ్చే ఛాన్స్ ఉంది, అత్తను వెంబడించే అవకాశం ఉంది. ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టి విసర్జించి వస్తే ఆమె జీవితం కూడా ఇంకో రకంగా ఉండేది. కానీ ఆమె జీవితంలో అది పొందలేకపోయింది. కనీసం 2 + 2 4 కూడా రాలేకపోయింది. ఆవిడ కంప్లీట్ ఏమైపోయిందో తెలుసా? పెద్ద 0 అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఇప్పుడు 5 + 5 10 కదా, 11 ఏంటి? ఆ +1 ఏంటో తెలుసా? ఈమె బెత్లెహేములోకి రావటం, దేవుని ప్రజల్లో చేరటం, యెహోవా
ప్రజల్లోకి రావటం, అంతేకాదు ఆ +1 ఏంటో తెలుసా? యేసు ప్రభు వంశావళిలోకి రావటం. దట్ ఈస్ ద +1. ఎవరికి? రూతుకి. ఆమెకి +1 ఏమైందో తెలుసా? ఎక్కడో శాపగ్రస్తురాలు, అమ్మోనీడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజంలో చేరటం మాత్రమే కాదు, ఆమె యేసుక్రీస్తు వారి యొక్క దేంట్లోకి వచ్చిందో తెలుసా? వంశావళిలోకి వచ్చింది. యేసు ప్రభు వంశావళిలోకి రావడం సామాన్య విషయమా? యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి మోయాబు దేశస్తురాలు వస్తుందా? మోయాబీరాలైన రూతు యేసు ప్రభు యొక్క వంశావళిలోకి రావటం ఇదంత అద్భుతమైనటువంటి విషయం. అందుకనే కారణం ఏంటో తెలుసా? దేవుని ఇంటిలో నిలిచి ఉంటే, ఏమై ఉంటే? నిలిచి ఉంటే వచ్చే లాభం అది. మందిరం విషయంలో నీ దృక్పథం ఏంటి? ఇటు అటు చెదిరిపోవటం కాదు. ఏం చెయ్యి? నిలిచి ఉండు. మొట్టమొదటి మాట, నిలిచి ఉండక నష్టపోయిన మనుషుడు షిమి ఏమయ్యాడు? మరణించినాడు. నిలిచి ఉండక యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయి యెరికో పట్టణానికి వెళుతూ కొర ప్రాణముతో కొట్టబడ్డాడు ఈ మనుషుడు. వస్త్రాలను ఏం చేసుకున్నాడో తెలుసా? పోగొట్టుకున్న మనుషుడు. అతని జీవితంలో నిలిచి ఉండక, నిలిచి ఉండుట వలన మేలు పొందిన స్త్రీ ఎవరో తెలుసా? ఎవరు? అన్నా. ఏం చేయగలిగింది? యేసు ప్రభువుని చూడగలిగింది, కన్నులారా చూడగలిగింది. నిలిచి ఉండుట వలన రూతుకు పొందిన భాగ్యం ఏంటో తెలుసా? ఎక్కడికి ప్రవేశించిందో తెలుసా? ఇప్పుడు మనకొచ్చిన ప్రవేశం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో నిలిచి ఉండుట వలన మనకొచ్చే లాభం ఏంటో తెలుసా? మన పేరు కూడా ఎక్కడ రాయబడుద్ది? జీవగ్రంథంలో రాయబడుద్ది. సదాకాలం మనం ఎవరితో కూడా ఉండగలుగుతాం? ఆయనతో ఉండగలుగుతాం. రక్షణ పొందటం ఒకటి మాత్రమే కాదు, రక్షించబడిన మనము దేవుని మందిరంలో ఏం చేయాలో తెలుసా? నిలిచి ఉండవలసిన అవసరం ఉంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవ తలంపు, దేవుని మందిరం విషయంలో మనం ఏం కలిగి ఉండాలి అంటే, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 26వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ఏం చేస్తున్నాను? ఏం ప్రేమించు? దేవుని మందిరాన్ని ప్రేమించు. దేన్ని ప్రేమించు? దేవుని మందిరాన్ని ఏం చేయి? ప్రభు అన్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు. ఆయన మనస్సు అసహ్యపడకూడదు అంటే మనం దేవుని మందిరాన్ని ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. ప్రేమిస్తామా దేవుని మందిరాన్ని? ప్రేమిస్తున్నామా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటో తెలుసా? ఆయన ఇంటికి సరైన టాయిలెట్స్ లేవు. ఎవరికి? దానియేలన్నకి. లోపలికి వెళ్ళామా, గడి పెట్టుకోవడానికి లేదు. దేనికి? డోర్లు గెడులు లేవు. మనం ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత టుప్పుని గాలేసింది అనుకో, మొత్తం బయటకు వచ్చేద్ది. అది పరిస్థితి అక్కడ. కానీ ఇక్కడ చూడు ఏమున్నాయో తెలుసా? మంచి నీట్గా అన్నీ ఉన్నాయి. అన్నింటినీ చక్కపరిచాడు. మందిరానికి కొరకు అన్నీ సిద్ధపరిచాడు. అంటే ఇంటికంటే ఈయనకు దేవుని మందిరం మీద ఏముంది? మక్కువ ఉంది. దేవుని మందిరాన్ని ఇలా చూడాలని, ఇలా చేయాలని ఆయనకి ఫస్ట్ గోడలు కట్టేసుకున్నాడంట. ఎల్షద్దాయికి వెళ్ళిన తర్వాత గ్రహింపు వచ్చిందంట ఆయనకి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? ఎల్షద్దాయికి వెళ్ళిన తర్వాత ఓహో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా కట్టుకోవాలి, ఇలా చేయాలని ఒక వెలిగింపు వచ్చింది ఆయనకి. వెలిగింపు వచ్చిన తర్వాత అప్పుడు వీటన్నిటిని ఇలా చేసుకుంటూ వచ్చినాడు. అంటే దేవుని మందిరాన్ని మనము ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. ప్రేమిస్తామా దేవుని మందిరాన్ని? దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో ఆరంభంలో ఒక మాట చెప్పాను నేను. ఏమని? వర్ధిల్లుదురు అని. మందిరాన్ని ప్రేమించిన వారు ఏమవుతారని? ఎలా వర్ధిల్లుతారు వాళ్ళు? ఏ విధంగా వర్ధిల్లుతారంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు చరిత్రలో ఇప్పటికీ దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు ఇద్దరే. ఒక వ్యక్తి దావీదు, రెండో వ్యక్తి భగత్ సింగ్ గారు. రెండో వ్యక్తి ఎవరు? ఆయనకి ఇష్టమైన మాట ఏంటో తెలుసా? నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నీ మందిరాన్ని నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రేమిస్తున్నాను. దావీదు ఎంత ప్రేమించినాడు దేవుని మందిరాన్ని? దేవుడి మందిరాన్ని ఎంతో ప్రేమించి వెండి వెలగల రాళ్ళు అన్నీ తెచ్చేసుకున్నాడు. అతడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు యుద్ధాలకి, అన్ని యుద్ధాల్లో విజయం పొంది అక్కడి నుండి తాను తెచ్చుకున్నటువంటి ఏంటివి? దోపుడు సొమ్మంతా ఒక చోట పెట్టి ఆ సొమ్మంతటితో తాను ఎంతో సంతోషంగా, ఎంతో
ధీమాగా బతకాల్సిన పరిస్థితి. కానీ సొమ్మంతటిని ఎవరికి ఇచ్చేసాడు తెలుసా? దేవుడికి ఇచ్చాడు. దేవుని మందిరం కట్టేయాలి నేనని చెప్పాడు. దేవుని మందిరం కట్టాలని ఒకరోజు కూర్చుండి దేవుని సన్నిధిలో కూర్చుండి మాట్లాడుతుంటే, దేవా నీ మందిరాన్ని నేను కడతానంటే, అప్పుడు నాతాను ప్రవక్తను పంపించన్నాడు, నీవు చూడు నేను ఎక్కడున్నానో తెలుసా? నేను మందిరం కట్టమని ఎవరు నన్ను అడిగానా? నాకు కట్టే మందిరం మీరు ఏ పాటి మందిరం కడతారు? అయితే దావీదు అంటున్నాడు నా మందిరం కడతాను అంటున్నాడు. కాబట్టి నువ్వు చెప్పు అతనికి ఏమని, నీవు కట్టొద్దు, ఎవరు కడతారు? నీ కుమారుడు కడతాడు. నీవు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు. ఏం కడతాడు? మంది. అప్పుడు అదేంటి ప్రభువా అంటే, నువ్వు నీ చేతులు ఏం ఒలికిచ్చినాయి? ఒలికిస్తే ఒలికిచ్చినాయి. నువ్వు క్షమించే దేవుడు కదా, క్షమించేయి, నాకు అవకాశం ఇచ్చేయి. ఏం కట్టేదానికి? మందిరం కట్టేసేదానికి. మనమైతే ఇలాగే మాట్లాడతాం. ఎవరితో? ఎందుకంటే మనకు తెలివితేటలు ఎక్కువ కాబట్టి. దావీదుకి తక్కువ? దావీదుకి దేవుని మాట వినటం తెలుసు. మనము ఆయన మాటకు ఎదురు చెప్పడం తెలుసు. మనకి ఆయనకి వింటమే తెలుసు. నువ్వు కట్టొద్దు అంటే కట్టలా. మనమైతే ఏం చేస్తాం? ప్రభా ఏదో ఒక్కసారి ఏదో రకంగా నువ్వు సాయించి నేను కడతాను. కనీసం పునాదన్న ఎత్తాను. ఏమేస్తాను? పునాదన్న ఎత్తాను. కనీసం ఒక టాపీ అన్న ఎత్తాను, అందులో ఒకటన్నా వేస్తాను, ఏదో కొద్దిగా. అది మనం పరిస్థితి. ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు ఏదంటే అదే. నువ్వు కట్టొద్దన్నావు, నేను కట్టను. నువ్వు కట్టొద్దన్నావు కాబట్టి ఈ వెండి తీసుకెళ్ళిపోతాను, ఈ బంగారం తీసుకెళ్ళిపోతాను, అయితే నువ్వే కట్టించుకో అన్నాడా? అనలే. ఒక ఆయన మందిరానికి ఏసీ కొనిపెట్టాడు. ఏం కొనిపెట్టాడు? పాటలకు పిలవలేదని పీకి వెళ్ళిపోయాడు. దేన్ని? ఏసీని. అంటే కొనిపెట్టేది ఆయనే, తీసుకెళ్ళిపోయేది ఆయనే. ఇలాంటి మనుషులు ఉన్న ఈ లోకములో దావీదు దేవుని మాటకు లోబడ్డాడు. లోబడ్డాడా లేదా? ఎంత ఆస్తి ఇచ్చినాడో తెలుసా దేవునికి? గొప్ప సంపదను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. ఇదంతా దేవుని మందిరం కొరకే. ఒకవేళ అమ్మునోను వచ్చి, నానా ఇంత బంగారం ఉంది కదా, నాకు కొన్ని కేజీలు ఇచ్చే నాన్న అంటే, కుదరదు. ఇది ఎవరిది? దేవునికి ప్రతిష్ఠించే దేవుడిదే అని దేవునికి సమర్పించి దేవుని మందిరం కట్టడానికి ఇష్టపడ్డాడు. దానివల్ల వచ్చిన లాభం ఏంటో తెలుసా? సింహాసనము ఎవరి పేరు వచ్చిందో తెలుసా? సింహాసనానికి దావీదు సింహాసనం. ఎవరి సింహాసనం అది? దావీదు సింహాసనం. రేపు యేసుప్రభు కూర్చున్నా ఆ సింహాసనం పేరు ఎవరి పేరు? దావీదు సింహాసనమే. రాజుగా కూడా ఎవరు వచ్చారో తెలుసా? రాజులుగా అతని వంశంలో ఉన్న వాళ్ళే, అతని కుటుంబంలో వాళ్ళే, అతని గర్భమున పుట్టిన వాళ్ళే. దేవుడన్నా నీకు ఒక దీపముగా ఉండనిస్తాను, నీ దీపము నేను ఆర్పను అని దేవుడు చెప్పాడు. ఎవరితో? దావీదుతో. అంటే దావీదును దేవుడు అంతగా ఆస్వాదించినాడు. ఎంత ఆస్వాదించినాడు అంటే దేవుని వాక్యంలో చదువుతాం రండి ఒక మాట. మొదటి దినవృత్తాంతాలు 17:27. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 17:27. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదింపు అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించినట్లా అది ఎన్నటికి నీవు ఆశీర్వదించినట్లా అది ఎన్నటికి ఏం చేయబడి ఉంటుందో తెలుసా? ఆశీర్వదించబడి ఉంటుంది. నీవు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఎప్పటికి ఆశీర్వాదము? ఎన్నటెన్నటికి నీ ఆశీర్వాదమే. ఇలాంటి ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరు? దావీదు. ఎంత గొప్ప ఆశీర్వాదం తన జీవితంలో రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని ఎంతో ఎక్కువ ఏం చేశాడు ఆయన? ఎంత ప్రేమించినాడు, ఎంత ప్రేమించినాడు. రండి చదవండి ఆ మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ప్రయాసపడి 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. మరియు లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకున్నవి. కాబట్టి
నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు ఏమై ఉండునుగాక. ఇక్కడ ఒక పెద్ద లెక్క ఉంది. ఏమి లెక్కో తెలుసా ఈ లెక్క? వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, వెలగలిగిన రాళ్ళు, ఇవన్నీ లెక్కలు తీసుకుంటే ఎన్ని లక్షల కోట్లో తెలుసా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్ర, ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంత సంవత్సరం యొక్క బడ్జెట్ ఉంటుందో అంత డబ్బులు ఎవరు దాచిపెట్టారు? దావీదు దాచిపెట్టాడు. ఎవరి కోసం? దేవుని కొరకు. అన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని, వెలగల సొత్తును దేవుడు దాచిపెట్టాడు, దావీదు దాచిపెట్టాడు. దేని కొరకో తెలుసా? దేనికి అంటే దేవుని మందిరం మీద అతనుకున్న మక్కువ చేత. ఏ చేత? మక్కువ. మక్కువ అంటే ఊరు పేరు. విజయనగరం జిల్లాలో ఒక ఊరు పేరు ఏంటిదో తెలుసా? మక్కువ. ఒక ఊరుంది మక్కువ అనే ఊరు. మక్కువ చేత అంటే ఆ ఊరు పేరు కాదు. మక్కువ అంటే ప్రీతి. మందిరం అంటే ఎనలేని ఇష్టం, అంటే పిచ్చి ఇష్టం. ఏదంటే మందిరం అంటే ఇష్టం వేరు, పిచ్చి ఇష్టం అంటే పిచ్చి పీక్స్లో ఉందరా అంటారు కదా, అంత ఇష్టం అన్నట్టు. దానికి పేరేంటో తెలుసా? దాన్ని వర్ణించే పేరేంటో తెలుసా? మక్కువ. అంత గొప్ప ఇష్టం ఆయనకి. ఆ ఇష్టమును బట్టి ఇదంతా దేవుని కొరకు ఏం చేశాడు? సమకూర్చున్నాడు. అందుకే దేవుడు అతని కుటుంబాన్ని, అతని సంతతిని, రేపు యేసు ప్రభు కూడా ఎవరి సంతతిలో నుండి వచ్చాడో తెలుసా? దావీదు సంతతిలో నుండి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద యూదులకు రాజుగా ఉన్న ఆయన ఏ సంతతి వాడో తెలుసా? ఎవరైనా? ఇశ్రాయేలు దేశం ప్రధానమంత్రి ఏ గోత్రం వాడు? యూదా గోత్రం వాడు. యూదా గోత్రం వాళ్ళు. ఇలాగూ దేవుడు వారి గోత్రాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. అతని వంశమును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు, అభివృద్ధి చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుని మందిరాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే ఇప్పుడు మనం కూడా దేవుని మందిరాన్ని ఏం చేయాలా? ప్రేమిస్తున్నామా లేదా? చాలామంది ఏం చేస్తారో తెలుసా? దేవుని మందిరానికి తెచ్చేది తక్కువ, దేవుని మందిరం నుండి పట్టుకెళ్ళేది ఉందా లేదా? చాలామంది పట్టుకెళ్ళిపోతున్నారు. ఆదివారం సాంబారు మిగలదా అని గుట్టకలు వేసుకుంటారు కొంతమంది. ఎందుకని? రేపొద్దున సాంబార్ ఇడ్లీ వండుకోకుండా ఇదే పోసేసుకోవచ్చు. కాబట్టే సాంబారు మిగులుద్దా, బిర్యానీ మిగులుద్దా, చికెన్ మిగులుద్దా, ఏం మిగులుద్దా అని చెప్పి అసలు వీళ్ళు తినేటప్పుడు కూడా అదే ఆలోచన. ఏది? ఒరే కడుపు నిండా తినండి ముందు, మిగిలితే తర్వాత తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి అవన్నీ లేవు. మిగలదా? నేను అంటాను, మందిరముకు రావటము, వచ్చేటప్పుడు దేవుని ఇంటికి తేవటము, అది ఒక నిర్ణయం చేసుకో. ఇక్కడ నుండి తీసుకెళ్ళే నిర్ణయం కాదు. ఇక్కడ నుండి నువ్వు తీసుకెళ్ళొద్దు. అసలు దేవుని మందిరానికి నువ్వేం చేయి? తీసుకురా, ఇక్కడికి తీసుకురా. అలా నిర్ణయించుకున్న వాళ్ళు ఉన్నారు. దావీదులాగా దేవుని మందిరానికి తీసుకురావాలి, దేవుని మందిరంలో ఇవ్వాలి, దేవుని మందిరంలో సమర్పించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? రండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. అందరం చదివితే మంచిది అనుకుంటున్నాను. అందరం చదువుతాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతాం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఎక్కడికి వచ్చినట్లుగా? ఇలా మీరు తీసుకొస్తే దేవుని మందిరంలో ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో ఎంత సమృద్ధి ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? మీరు తీసుకొస్తున్నారా? ప్రథమ ఫలాలు తీసుకొస్తున్నారా? సకల వృక్షముల ఫలములు దేవుని సన్నిధి తీసుకొస్తున్నారా? మీ పంటలో 10వ భాగము దేవుని ఇంటికి తెస్తున్నారా? మీ ధాన్యములో 10వ భాగము దేవుని ఇంటికి తెస్తున్నారా? మీ కలిగిన వాటన్నిటిలో ప్రథమ ఫలాలు దేవుని ఇంటికి తెస్తున్నారా? నీ సంపాదనలో భాగం ఇచ్చి దేవుణ్ణి గణపరుస్తున్నారా? ఇవన్నీ దేవుని యొద్దకు తేగలుగుతున్నావా? అలా తేవాలి అని మేమందరం ఏం చేసుకున్నాం? నిర్ణయించుకున్నాం. దేవుని మందిరానికి తేవాలని వాళ్ళు ఏం చేసుకున్నారంట? నిర్ణయించుకున్నాడు. ఇలా నిర్ణయించుకోవాలి మన జీవితాల్లో. ఏం తీసుకెళ్ళిపోదామా అని కాదు,
దేవుని మందిరానికి వచ్చేప్పుడు ఏం తెద్దామా, ఏం తీసుకురావాలనే నిర్ణయము మన జీవితాల్లో ఉండాలి. అలాగూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుంటే ఏమైందో తెలుసా? విస్తారమైన సంపద వచ్చేసిందంట మందిరానికి. విస్తారమైన సంపద, కొట్లు నిండిపోయినాయి అంట మందిరం కొట్లన్నీ. నెహెమ్యా కాలంలో సమృద్ధిగా దేవుడు వాళ్ళకు అనుగ్రహించినాడు. అందుకనే నీ మందిరము నా మందిరమును మీ మధ్య మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నిర్ణయించుకో. ఏమి నిర్ణయించుకో? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నా యొక్క జీవితం నాకు దేవుడు ఏమి ఇచ్చాడో వాటిని నేను ఎక్కడ తీసుకెళ్ళాలా? దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి అని మేము నిర్ణయించుకున్నామన్నారు. అంతేకాదు వాళ్ళు ఇంకో నిర్ణయం కూడా చేసుకున్నారు. రండి చివరి వచనం 39వ వచనం 10వ అధ్యాయం 39వ వచనం చివరి లైన్ చదవండి. మా దేవుని మందిరమును నా మందిరమును మీ మధ్య ఉంచేదను మీ యందు నా మనస్సు. ఎప్పుడు? మా దేవుని మందిరాన్ని ఏం చేయం? మేము విడిచిపెట్టాం. ఎప్పటికీ మా దేవుని మందిరాన్ని ఎప్పటికీ మేమేం చేయము, పరిస్థితులు ఏదొచ్చినా ఎక్కడికి వస్తాం? ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాం? బాధలు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాం? దేవుని మందిరముతో మనకు సంబంధం ఉండాలి. దేవుని మందిరం ఏముందిలే, వెళ్ళకపోతే ఏమైందిలే అనుకోబాకు. దేవుని మందిరానికి రా. ఒక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. దేవుని మందిరముతో సంబంధము కలిగిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతారు. నోట్ చేసుకో ఈ మాట. దేవుని మందిరముతో సంబంధం కలిగిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా ఉంటారు? ధైర్యంగా ఉండగలుగుతారు. దానికి ఉదాహరణ ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేశపు చిన్నది. దానికి ఉదాహరణ ఎవరో తెలుసా? షూనేమీరాలు. ఎవరో? షూనేమీరాలు ఇశ్రాయేలు దేశపు చిన్నది. వాళ్ళకు వచ్చిన పరిస్థితులు ఎవరికైనా వచ్చినాయా? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు స్థిరంగా లేరా? తల్లిదండ్రులు వదిలిపెట్టి బానిసగా ఎవరో తెలియని వాళ్ళ ఇళ్లలో బానిసగా బ్రతకాల్సిన చిన్నది ధైర్యంగా ఉండి దేవుని మందిరాన్ని చూపించింది ఆయనకి. ఎవరికి? నయమానికి. నువ్వు వెళ్ళు, ప్రవక్త ఉన్నాడు అక్కడ, దైవజనుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వెళ్తే నీకున్న కుష్టు వదిలిపోద్ది. అక్కడికి నా ఏలినవాడు దైవజనుడి దగ్గర ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు విత్తనాలు వెయ్యాలన్నా ఎక్కడికి వచ్చేవాళ్ళు? మందిరానికి వచ్చేవాళ్ళు. కోత కొయ్యాలన్నా ఎక్కడికి వచ్చేవాళ్ళు? కోత కోసేవాళ్ళు పొలానికి పోవాలి కానీ మందిరానికి ఎందుకు? కోత కోసేవాళ్ళు పొలానికి వెళ్ళిపోవాలి కానీ మందిరానికి ఎందుకంట? ప్రార్థన చేయించుకొని కొయ్యి. విత్తనాలు వేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఏం చేయి? వెయ్యి. ఇది అలవాటు చేసుకో. చిన్నదాని తల్లిదండ్రులు అదే అలవాటు చేశారు. ఏది కష్టం వచ్చినా ఆ పిల్లకి జ్వరం వస్తే పుట్టుక్కుని తీసుకెళ్ళిపోయేవారు. ఎవరి దగ్గరికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఏ చిన్న బాధ వచ్చినా ఎక్కడ తీసుకెళ్ళిపోయేవాళ్ళు? అందుకనే ఈ నయమానికి వచ్చిన ఈ కష్టం పోవాలంటే ఇతడు కూడా అక్కడికి వెళ్ళాలని నేర్పించింది ఎవరు? చిన్నది. ఎక్కడెక్కడికో పంపలేదు ఆవిడ. ఎక్కడ పంపించింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళు. పిల్లోడు చచ్చిపోతే దైవజనుడి మంచం మీద పడుకోబెట్టేసి ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళింది ఈవిడే? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అందుకే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, దేవుని మందిరముతో సంబంధం కలిగి ఉంటే ఎన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతావు. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. దేవుడు నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడకూడదంటే మనం ఏం చేయాలి? ఒకటి, నిలిచి ఉండాలి. ఏం చేయాలా? 2, ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? నీ మందిరమును ప్రేమించాలి. మనకు పాట ఉంది. ఆ పాట ఇప్పుడు పాడతారో పాడలేరు కానీ ఏం పాట అది? అదొకటి. ఇంకో పాట ఏంటంటే, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును,
ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ మందిరమున్ ప్రేమింతును, నీ మందిరమున్ ప్రేమింతును. ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. కాబట్టి ఏం ప్రేమిస్తాను నేను? నీ మందిరాన్ని ప్రేమిస్తాను. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించు. రెండవదిగా, మూడవదిగా, మా దేవుని మందిరమును మేమేం చేయము? విడిచిపెట్టము. మా దేవుని మందిరాన్ని మేము ఎప్పుడు ఏం చేయమో తెలుసా? విడిచిపెట్టం. ఒక నిర్ణయం చేసుకో. ఏంటి ఆ నిర్ణయం? మా దేవుని మందిరంలో మాకు దేవుడు ఏమిచ్చినా అవన్నీ ఎక్కడ తీసుకొస్తాం? దేవుని మందిరాన్ని తీసుకొస్తామని ఆనాడు వారు నిర్ణయించుకున్నాడు. ఈనాడు నువ్వు నిర్ణయించుకో. నీ జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుభవిస్తావు. అలాగే ఇక్కడున్న ప్రజలను, ఈ మందిరాన్ని, ఈ పరిచర్యలను ప్రభు దీవించునుగాక. రాజమండ్రి నుండి మన మధ్యకు వచ్చేటువంటి సహోదరులు నెహెమియాను గారు చెప్పబడిన వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. తర్వాత మనము అందరు లేచి నిలబడి చిన్న పాట పాడుకుంటాం. తర్వాత స్థానిక దైవ సేవకులు డానియేల్ గారు మరి చిన్న సాక్ష్యం పంచుకున్న తర్వాత ఏలూరు ఎలసద్దై ప్రార్థన మంది వచ్చినటువంటి జోషప్ అన్న గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. తర్వాత రాఘోపురం మన మధ్యకు వచ్చిన ఎలీషా అంకుల్ గారు దీవెనతో మొదటి సెషను మనం సంపూర్తి చేసుకుంటాం. నెహెమియాను గారు రండి, ప్రార్థన చేద్దాం. My heavenly, loving, gracious Father, పరలోకముందున్న కృప కలిగిన దేవా, Lord, in this afternoon we came into your presence, Lord. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి రావడానికి సహాయం చేసినందుకు వందనాలు. Lord, really at this moment we remember thy servant Brother Baksing. ప్రభువా, బక్సింగ్ గారిని ప్రభువా ఈ యొక్క సమయంలో ప్రభువా మేము స్మరణం తెచ్చుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. Lord, to this man of God you have given great vision of the church. ప్రభువా, ఈ యొక్క దైవ సేవకుని ద్వారా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా వస్తున్నాం. Lord, what a wonderful sacrifice he did, Lord, to get this vision. ప్రభువా, ఈ యొక్క దర్శనమును పొందుకోవడానికి ప్రభువా మీరు ప్రభువా యొక్క దైవజనుడికి అనుగ్రహించినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Lord, because of his sacrifice we cannot forget his sacrifice, Lord. ప్రభువా, మరి ఈ యొక్క దైవజనుడి యొక్క త్యాగాన్ని ప్రభువా మేము మరవజాలమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, by seeing the many servants came from different places, Lord, I can recognize that because of this great servant sacrifice we remember, Lord. ప్రభువా, ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులు వచ్చినప్పటికీ ప్రభువా మరి మీరు ఈ దైవజనుడిని ప్రత్యేకముగా ప్రభు ఎన్నుకొని అనుగ్రహించినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, according to his church vision, we are worship message and table message, a final message also we are having nowadays. ప్రభువా, మరి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సంఘ దర్శనంలో ఆరాధ వర్తమానమును ప్రభువా మరి బలవర్తమానమును ప్రభువా ఈ రీతిగా ప్రభువా మరి ప్రత్యేకమైనటువంటి వర్తమానమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందరూ బట్టి వందనాలు, స్తోత్రాలు. Lord, to come to Venkatapuram, Jehoshama, you also helped me, Lord. ప్రభువా, ఈ యొక్క వెంకటాపురం అనే గ్రామంలో యెహోషమ ప్రార్థనా మందిరానికి రావడానికి మీరు అనుగ్రహించినటువంటి సహాయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, 4 years you helped, Lord, for this church, Lord. 5th year
we are celebrating like this, Lord. ప్రభువా గతించినటువంటి 4 సంవత్సరములు మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వచ్చారు. సంఘం పట్ల మరొక ప్రభువా నూతనమైన సంవత్సరంలో ప్రవేశించడానికి కృప చూపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Lord, you used the man of God to deliver the worship message and final message also. ప్రభువా మరి మీరు ప్రభువా ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభు అనుగ్రహించినటువంటి ప్రభువా ఆరాధన వర్తమానం బట్టి ప్రభువా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Lord, what a wonderful words from the word of God he has spoken, Lord. ప్రభువా ఎంత అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి మాటలు ప్రభువా మీరు మీ ప్రజలకు తెలియజేస్తా వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, you are good to the people of Israel, not only the people of Israel but to us also, Lord. ప్రభువా మీరు ఎంతగానో ప్రభువా ఇజ్రాయెల్ ప్రజల పట్ల మంచి దేవుడై ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా మా పట్ల కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మా పట్ల కూడా ప్రభువా మీరు ఎంతగానో మంచి దేవుడుగా మా పట్ల ఉన్నందుకు రుజువు చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, in the Old Testament days you lived in the midst of the Israelites in the form of the tabernacle. ప్రభువా మరి ఇజ్రాయెల్ ప్రజల మధ్య ప్రభువా యొక్క ప్రత్యక్ష గుడారం ప్రభువా మీరు ఎంతగానో ప్రభువా వారి మధ్య నివసిస్తూ వస్తా వచ్చినారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, what a wonderful desire you had from the beginning onwards to dwell among thy children, Lord. ప్రభువా మీ యొక్క పిల్లల మధ్య మీరు నివసించడానికి మీరు మధ్య స్థానంలో ఉండి ప్రభువా మరి మీరు ప్రభువా వారితో నివసించడానికి ఎంతగానో ఇష్టపడతా వచ్చారు ప్రారంభం నుండి. Lord, in the New Testament days you yourself came down, dwelt among us, Lord. ప్రభువా ఈ యొక్క నూతన నిబంధన సమయంలో కాలంలో ప్రభువా మరి మీరు కూడా ప్రభువా యొక్క పరలోకం నుండి మా మధ్య నివసించడానికి ఇష్టపడుతూ వచ్చి మా మధ్యలో నివసించారని ప్రభువా మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, thank you for dwelling inside of us, each one of us, Lord. ప్రభువా మరి మీరు మా హృదయాల్లో మా యొక్క జీవితాల్లో నివసించడానికి మా మధ్యలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, thank you for this time. ప్రభువా ఈ యొక్క సమయమును బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you for the word of God. ప్రభువా ఈ యొక్క వాక్యమును బట్టి వందనాలు స్తోత్రాలు. Lord, you only water it and then make it fruitful 30-fold and then 60-fold, 100-fold, Lord. ప్రభువా మరి యొక్క వాక్యము ప్రభువా 100 ఫలించడానికి 30 60 100 మా యొక్క జీవితాల్లో ఫలించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం. Lord, help us what church vision thy servant brother Boxing uncle got, we may continuously walk in that vision, Lord. ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి బక్సింగ్ అంకుల్ గారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప దర్శనమును బట్టి ప్రభువా మేము కూడా ఆ యొక్క దర్శనంలో కొనసాగించడానికి మాకు కృపను వేడుకుంటున్నాం. Lord, we humble ourselves before you. ప్రభువా మమ్మల్ని మేముగా మీ యొక్క పాదముల ఎదుట తగ్గించుకుంటూ we give you all the glory to you. We pray in Jesus almighty name. ప్రభువా మరి మీకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. సభ్యులందరూ ఒకసారి లేచి నిలబడదాం. చేర్చబడిన పాటల్లో 9వ పాట అండి. ఇదిగో మనుషుల మధ్యన దేవాదేవుడు వాసం చేయుచున్న పాట పాడుకుంటాం. పాటలో సహాయం కొరకై మరి ఎలిషా అన్నగారు బేమండోలు, జయరాజ్ అన్నగారు పోతవరం, మరి జగన్నాథపురం నుండి డానియల్ గారు ముగ్గురు రండి. ఈ పాట పాడిన తర్వాత మరి స్థానిక దైవ సేవకులు చిన్న సాక్ష్యం పంచుకుంటారు. తర్వాత జోషప్ అన్న ఎలసద్దైన వచ్చిన జోషప్ అన్న గారు ప్రార్థన చేసిన తర్వాత ఎలిషా అంకుల్ గారు దేవునితో మనం మొదటి సెషన్ ముగించుకుంటాం. రండి. చేర్చబడిన పాటలో 9వ పాట. ఇదిగో మనుషు డానియల్ గారు కూడా రమ్మండి. చేర్చబడిన పాటలో 9వ పాట. ఇదిగు మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే. ఇదిగు మనుషుల మధ్యన దేవతి దేవుడు
వాసం చేయుచుండే తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే దేవుడే తానే వరి దేవుడయో ప్రతి బాష్ప బిందువు తుడుచు దేవుడే తానే వారి దేవుడు బాష్ప బిందువు తుడుచు ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే దేవుని ఆలయమయనే ప్రచలించు దీపము ఆయనే దేవుని ఆలయమయనే ప్రజ్వలించు దీపము ఆయనే జీవజలములతో దాహమును తెచ్చు జీవనది ఆయనే జీవజలములతో వారి దాహమును తెచ్చు జీవనది ఆయనే ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదములు నిలిపెదము ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే ఇదిగో మనుషుల మధ్యన దేవతి దేవుడు వాసం చేయుచుండే దయచేసి అందరూ కూర్చోండి. దానియేలు గారు సాక్ష్యం పంచు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు అలాగే విశ్వాసులందరికీ అలాగే నా బంధుమిత్రులకు స్నేహితులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. పరిచర్య ప్రారంభించి దగ్గర 9 సంవత్సరాలు అయిపోయి ఇది 10వ సంవత్సరము. అయితే ఈ మందిరము నిర్మించి 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలోకి ఈ రోజుతో అడుగు పెడుతున్నాం. ఈ మందిరము కట్టడానికి గాన ముందు ఇక్కడ ముందున్న రేకుల షెడ్ ఇప్పుడు అడ్డంగా ఉంది, అంతకుముందు నిలువుగా ఉండేది. అది మేము ఒక 4 సంవత్సరాలు ఉన్న తర్వాత కింద ఏమైందంటే సిమెంట్ చేయించినప్పుడు బేడ్లు వారిపోయి ఒకసారి 31st నైట్కి కడిగేసి వెళ్ళిపోయాము. ప్రేయర్కి వద్దామని వచ్చేసరికి చీమలు మొత్తం చీమలు ఉన్నాయి. తర్వాత వర్షం పడితే నీళ్ళు వెళ్ళట్లే, వచ్చేస్తున్నాయి. నాసు పట్టేసి ఒకసారి అయితే జారిపోయారు. ఇవి చూసాం. తర్వాత ఒకసారి అయితే నైట్ బైబిల్ స్టడీకి మొత్తం అంతా ఈ లోపల ఈగలో ఎన్ని ఉంటే ఇక్కడప్పుడు స్తంభం ఉండేది, ఇప్పుడు దీని పక్క జరిపాము, బాగా ఆనుకుని ఉండేది. ఆ స్తంభం వెలుగులో బైబిల్ స్టడీ పెట్టాం. అప్పుడు చాలా బాధేసి ప్రార్థన చేసాం. అసలుకే ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారంటే
ఇది చర్చా రేగుల షెడ్ అని పశువుల షెడ్ అని అడుగుతున్నారంట మా వాళ్ళని. ఇంకా కొంతమంది కామెంట్ ఏంటంటే, బీటెక్ చదువుకుని వచ్చాడు వీడు, ఎన్ని రోజులు సంఘాన్ని నడిపిస్తాడులే, ఎవరెవరినో తీసుకుని వస్తున్నాడంట ప్రార్థన పెట్టించడానికి. ఈ కొన్ని కామెంట్లు. ఇంకొకళ్ళు అయితే గౌరవం ఇంకేమంటే, మా అక్క అడిగిందండి ఈ ఊరు నుండి వెళ్తే, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, మీ వాడు రోడ్లు ఆడ తిరుగుతున్నాడు బైబిల్ పట్టుకుని, ఏం అడుగుతాలే అన్నాడంట. ఇలా అయిపోయింది అప్పట్లో పరిస్థితి. మందిరమేమో లేదు. సరే ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాగ్దాలతో మాట్లాడుతున్నాడు, కానీ భయం వేస్తుంది. మందిరం అంటే మాటలు కాదు కదండి, చాలా ఖర్చుతో కూడుకున్నది, అందరికీ తెలిసిందే. సరే అని చెప్పేసి అప్పుడు మా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. అవి కూడా ఎలాగో చెప్తా. నన్ను ఈ సేవలో ఇట్లాగా ఉండడానికి దేవాది దేవుడు కారణము. తర్వాత రెండోదిగా దైవజనులు జకరయ్య గారు. మేబీ ఆయన పేరు చెప్పకుండా నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తే అది నా పొరపాటే. నాకు తెలియని రోజుల్లో దేవుడి గురించి కానీ సేవ గురించి కానీ అన్నీ నాకు నేర్పి నన్ను బలపరిచినటువంటి వ్యక్తి జకరయ్య గారు. ఆ అన్న ద్వారా నేను చాలా నేర్చుకుంటూ వచ్చాను. అయితే ఆయన ఏం చేస్తారంటే, నేను అన్ఎంప్లాయిన్ అని నాకు జాబ్ లేదు అప్పట్లో. ఆయన ఏం చేస్తారంటే నాకు ఒక 100 రూపాయలు 200 ఇస్తూ ఉండేవాళ్ళు. ఏంటి, నీకు ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఉంది తమ్ముడు అని చెప్పేసేస్తే అవి మేము ఒక చిన్న బుక్ మీద రాసేవాడిని నేను. అన్న నన్ను అంటూ ఉండేవాడు, నువ్వు లెక్కల్లో చాలా కరెక్ట్గా ఉంటావు తమ్ముడు అని. పర్లేదన్నా రాస్తే మంచిది కదా అంటే అన్న మాట అనేవారు, తమ్ముడు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇప్పుడు ఇవ్వద్దు అనేవారు. ఆయన ఏం చేసేవారంటే నా ప్రాబ్లమ్స్ ఇవి చూసి ఒక 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని 50 రూపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకొచ్చి ఇంటికి నేను. మా అక్క ఆపరేషను, మా తమ్ముడికి కాలు ఇరిగిపోయి వాడికి కాలుకి ఆపరేషను, గేదె నమ్మేసాం అప్పుడే. తమ్ముడికి ఆపరేషన్ ఏవిఆర్ మోహన్ హాస్పిటల్లో చేసాం. చాలా ఇబ్బంది. అదే టైంలో పరిచర్య. జకరన్న వాళ్ళు వచ్చేవారు, జయరాజ్ అన్న ఇలాగా సేవకులు వచ్చేవాళ్ళు. కోట బియ్యం వేసి చారేసి పెట్టేవాళ్ళు. అట్లా ఇంటి దగ్గర ప్రారంభమైన పరిచర్య. తర్వాత ఎట్టకేళ్ళకి బల్ల ప్రారంభించాం. ఆదివారమే బల్ల ప్రారంభించాం. రెండో ఆదివారము మరి కానుక బాక్స్ తాళము సేవకులకి ఇచ్చేయాలి కదా. నేను జకరయ్య గారికి ఆరాధన అయిపోయిన తర్వాత కానుకల బాక్స్ తాళం తీసుకెళ్ళి ఇచ్చా. అన్న మాట అన్నాడు, పరిచర్యలో నీకంటే నమ్మకస్తుడు నేను చూడలేదు తమ్ముడు, బాక్స్ తాళం నీ దగ్గరే ఉంచే అన్నారు. చనిపోయేంత వరకు కూడా అన్న నా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా పరిచర్య చేశారు జకరయ్య గారు. మరి మధ్య మధ్యలో నాకు ఇచ్చిన డబ్బులు ఎంత అయినాయి అంటే దగ్గరగా 70,000 రూపాయలు అయినాయి. తర్వాత నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ 3 లక్షలు శాంక్షన్ అయినాయి. 1 సంవత్సరం ప్రార్థన చేశాను. ఇక ఆ లోన్ ఇవ్వడని నేను ఏం చేశాను, మానేశా. జకరయ్య గారు అయితే అలా కాదు, ప్రభువా తమ్ముడు అన్ఎంప్లాయ్గా ఉన్నాడు, మీరు ఇస్తే ఏదన్నా షాప్ పెట్టుకుంటాడు. ఒకరోజు మేము మాట్లాడుకుంటున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది. సడన్గా మెసేజ్ వచ్చింది, మీకు 3 లక్షలు శాంక్షన్ అయ్యింది లోన్ అని. ఆంధ్ర బ్యాంక్ కాడికి వెళ్తే 2 లక్షలు చెక్ ఇచ్చారు. చెక్ మార్చి వెంటనే మార్చిన దగ్గరికి జకరయ్య గారిని రమ్మని 50,000 రూపాయలు కట్ట ఇచ్చేస్తే ఆయన అన్నాడు, నమ్మకస్తులు, నేను అనుకోలేదు తమ్ముడు అని చెప్పేసి అన్నారు ఆయన. తర్వాత ఒకసారి అన్నకి ఇంపార్టెంట్ బాగా అవసరం వస్తే ఒక 10,000 ఇచ్చా. 10,000 మిగిలిపోయినాయి. మేము జీవోత్తపల్లి పరిచర్యకి వెళ్ళేవాళ్ళం బండి మీద. ఒకరోజు వెనకాల కూర్చుని, అన్న మరి 10,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయా తమ్ముడు? అవునన్నా ఉన్నాయన్న. సరే అయితే ఒకవేళ నువ్వు మందిరం కడితే ఈ 10,000 ఎంచే మందిరాన్ని వాడుకు నాకు వద్దన్నారు.
తర్వాత ప్రభు పిలుపు అందుకుని అన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు మందిరం స్టార్ట్ చేయాలంటే ఈ 10,000 కావాలి. ఆ 10,000తో స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఫస్ట్ గోడలు కట్టాం, పిట్టగోడలు, తర్వాత కిటికీలు పెట్టాం, తర్వాత మళ్ళీ బాత్రూములు కట్టడము, ఇలాగ చేస్తూ వచ్చిన తర్వాత జకరయ్య అన్న మేము ఆనంద్ గారి పెళ్ళికి వెళ్ళాం. హిమాచల్ ప్రదేశ్ ఆనంద్ గారి పెళ్ళికి వెళ్ళాం. మరి ఇక్కడ ఎవరు వచ్చారో, జయరాజ్ అన్న వచ్చారా? మీరు రాలేదు కదా. వెళ్ళాం. ఇక్కడ వెళ్ళి పెద్ద మందిరం చూశాను నేను. జకరయ్య గారితో చెప్పా, అన్న మందిరం చాలా బాగుందన్న, ఇలాంటి మందిరం కడదామంటే వచ్చిన దగ్గర మొదలుపెట్టారు. ఇదిగో డానియేల్ మందిరం చూశాడు, అప్పుడు నుండి మొదలుపెట్టాడు, మందిరం కావాలని. పెద్ద మందిరం అంట, మళ్ళీ చిన్న మందిరం కూడా కాదు అనేవాళ్ళు. నిజంగా ఈరోజు ఒకవేళ అన్నుండి ఉండటమైతే చాలా సంతోషించేవారు అనిపించింది. అయితే ఇప్పుడు మందిరం కట్టాలి, ఎలా కట్టాలి తెలీదు. నాకున్న ఒక కోరిక ఏంటంటే, బలమైన కోరిక ఏంటంటే, ఆ రోజుల్లోనే ఇట్లాంటి చెక్క ఉండాలి, ఇలాంటి క్లాత్ ఉండాలి, అక్కడ వాక్యం ఉండాలి, ఇక్కడ వాక్యం ఉండాలి, దీనిపైన వాక్యం ఉండాలి. ఇది నా కోరిక. 2 సంవత్సరాల క్రితము నాకు జోసఫ్ గారు ఒక ఆహ్వానం పంపించారు. అన్న బ్రదరు, మా మందిరము డెడికేషన్ మీరు రావాలి అని అన్నప్పుడు నేను వెళ్ళి గుమ్మంలో నిలబడినప్పుడు ఇవి కనిపించినాయి, మొత్తం ఇవే కనిపించినాయి. నాకు ఇంకేం కనిపించలేదు, నేను ఇవే చూస్తున్నా. ఒకటి సింహద్వారం చూసా, సింహద్వారం అయితే ఫోటో కూడా తీసుకున్నాను, నేనైతే మర్చిపోతానేమో అని. ఇది చూసా, 2 సార్లు తీశాను ఫోటో. ఇట్లాంటిది కావాలి ప్రభు, ఇక్కడ నువ్వు నన్ను నడిపించావు, ఒక నమూనా నాకు. ఒకవేళ మేబీ నేను ఎల్షద్దాయికి వెళ్ళి ఉండకపోయి ఉండటమైతే మా మందిరంలో అక్కడ ఎరుపు, ఇక్కడ తెలుపు, ఇక్కడ నలుపు, నానా రకాలు వచ్చాయేమో. కానీ అక్కడికి వెళ్తాం ద్వారా నాకు ఒక అవగాహన ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నా చాలా సంతోషించా, ఈ రోజుకి చాలా సంతోషిస్తాను. అక్కడికి నడిపించడం ద్వారా ప్రభు నాకు ఈ నమూనా ఇచ్చాడని. ఆ తర్వాత మందిరము చెయ్యాలని చెప్పేసి మేము ప్రార్థన కోరాము ఎల్షద్దాయ్ అన్న వాళ్ళని. అయితే మీ అందరి గారి దోతే, మాకు దోతే. ఆయన ఏం చేసేవాడు, ఎంతవరకు వచ్చినాయి మందిర పనులు, ఆయన ఫోన్ వస్తే భయం వేసేది, ఈవిడ ఏ అప్డేట్ చెప్పాలని. బై గాడ్ గ్రేస్, దేవుని దయ, 3 నెలల్లో జూన్లో ప్రారంభించాము. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో స్తుతిగుడికి పెట్టాం. అన్న ఇలీష్ అంకుల్ గారు వచ్చారు. అంత ఫాస్ట్గా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. అట్లాగా ఎంతోమంది ప్రార్థనలు ఇది ఇలాగా ఈరోజు ఏర్పడుతూ వచ్చింది. ఒక ఆయన వచ్చాడు, మందిరం చాలా బాగుందండి, నేను హైదరాబాద్లో చూసి ఎలాంటిది మళ్ళీ వెంకటపురంలో చూస్తున్నాను అన్నట. సరే మంచిది, మీరు కూడా మందిరానికి వస్తే బాగుంటుందని. అప్పుడు ఒక సిస్టరు విజయవాడ నుండి వచ్చింది, అన్యురాలు. 2 అడుగులు లోపలికి వేసిన తర్వాత ఆవిడ అంటుంది, అన్నయ్య నా మనసు ఏంటో చాలా తేలిగ్గా ఉంది, చాలా ఫ్రీగా ఉందన్నయ్య ఇక్కడికి వస్తే. ఇంకొక ఆయన మా ఊరే, ఆయన ప్రభు నమ్ముకోలే, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వచ్చాడు. 2 అడుగులు వేసిన తర్వాత అంట తనకి నెమ్మదిగా ఉందంట. తమ్ముడు నాకు ఇలా అనిపిస్తుంది తమ్ముడు ఇక్కడికి వస్తేనే. అప్పుడు ప్రభుని చాలా స్తుతించాను. ప్రభు ఇక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఇట్లాగా చేసాం. మీకు తెలిసే ఉంటారు చాలామంది, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇది ఎలా ఉందో మీరు చూసే ఉంటారు. ఇదంతా దేవుని వల్ల అయ్యింది, మేము చేసాం కాదనట్లేదు. కానీ ఇదంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క సహాయము. అయితే స్ట్రగుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి, కామను. అయితే మేము అలాగా చేస్తూ వచ్చాము. ఇంకోటి చెప్పాలి, మేము ప్రభు బల్లకి వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు తీసుకున్నాం. ఒక ఆయన అడిగారు ఎంత అయినాయి అన్న అంటే 18,000 20,000 అయినాయి అన్న. అనే డబ్బులు ఎక్కడే తమ్ముడు అన్నారు. ఏం లేదు, మా పిల్లలకి అన్నప్రాసం చేసినప్పుడేమో వెండి గ్లాసు, వెండి ప్లేటు, ఆడపిల్లలు ఆలయాలు మొత్తం పోజేసి అవి తీసుకెళ్ళి మార్చేసాం. 2 ప్లేట్లు 2 గ్లాసులు వచ్చినాయి. తర్వాత సౌండ్ సిస్టమ్ కొన్నాం, 40,000 50,000 అయింది. అప్పుడు అడిగారు అన్న డబ్బులు ఎలా వచ్చినాయి అని. రాలే. దేవుడి దయ వల్ల ఏంటంటే ఆ సంవత్సరము మా చర్చి వాళ్ళందరికీ డ్వాక్రా లోన్లు వచ్చినాయి. మొత్తం అందరు దశంభాగం తీసాం, తీసుకెళ్ళి సౌండ్ సిస్టమ్ కొనుక్కొచ్చేసాం. ఒక ఆయన అన్నాడు, ఎరా నువ్వు దేవుని పనిలో ఉన్నావు మంచిదే, డబ్బులు వచ్చినాయి అంట కదా నీకు, 50,000 దాచుకోవచ్చు కదా, పిల్లలు భవిష్యత్తుకు ఉంటుంది కానీ. కూడబెట్టుకోవడానికి రాలేదు, అవసరమైతే వదిలేయటమే.
ప్రభు కొరకు. ఈరోజు ఇలా నిలబడ్డాం కాబట్టి ఇలా ఉంది. వచ్చినట్టు పాకెట్లు వేసుకుంటేనండి మీ వరకు కూడా వచ్చేవాడిని కాదు మేబీ. అలాగే దేవుడు ఒక ధైర్యం, ఒక బలము ఇచ్చారు. తర్వాత లాస్ట్గా ఈ కొద్ది సంవత్సరాలు నేను ట్రావెల్ అవుతున్న ఈ 2-3 సంవత్సరాల్లో నన్ను బాగా బలపరిచి ఆత్మీయంగా నాకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉన్నవారు ఏలూరు ఎల్షద్దాయి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నామంటే స్నేహితుల గురించి చెప్పాలి, బంధువుల గురించి చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే బాధ అయినా బాధ్యత అయినా వారిది. తర్వాత నాతో నిలబడిన సేవకులు మరి చాలామంది ఉన్నారు. అట్లాగా ఈరోజు కూడా సువార్తలకు కానీ వాటెవర్ ఏవైనా మీటింగ్స్ ఉన్న వాళ్ళు మమ్మల్ని చిన్నవారం అయినప్పటికీ కూడా వాళ్ళు కలిపి తీసుకుని వెళ్తూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. తర్వాత మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి చాలా దూరం నుండి వచ్చారు సేవకులందరూ. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే మీ అందరి కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేసాం. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. ఆ తర్వాత నేను ఎక్కువగా బలపడి నేను బాప్తిసం తీసుకుని నేను ప్రభువులో నడిపించబడినటువంటి ఒక సంఘం ఉంది, ఎల్బేతేల్. ఈరోజు ఆ సంఘం నా తల్లి సంఘము. ఈరోజు కూడా నేను అక్కడికి వెళ్తున్నా. అక్కడ అక్క సుసన్న గారు ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటారు అక్క. ఈరోజు కూడా అక్కడ సంఘం నడుస్తుంది. అక్క కూడా వచ్చారు. తర్వాత ఎబినేజరు జకరియా గారి అబ్బాయి, తర్వాత సేవకురాలు మేరీ గారు కూడా అక్క కూడా వచ్చారు. ఇంకా ఆ టైంలో మమ్మల్ని ఎక్కువగా బలపరిచిన వారు జయరాజ్ అన్న, ఐజక్ అన్న, వీళ్ళు ఎక్కువగా. తర్వాత రవి మాస్టర్, వీళ్ళందరూ ఇక్కడ పరిచయం చేసి బలపరుస్తూ వచ్చినారు. నా ఒక్కడి వల్ల అయ్యిందని నేను చెప్పను కూడా. ఈ పరిచయం ఇట్లా రావడానికి చాలామంది కృషి ఉంది, చాలామంది వదులుకుని చేశారు. ఇప్పుడు కూడా నేను వాళ్ళ పేరు చెడగొట్టకుండా, ప్రభువుకి మచ్చ తెచ్చకుండా అదే పరిచర్ని తీసుకుని కొనసాగుతూ వెళ్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్కు కొరకు ప్రార్థన చేయండి. ఏవైనా ఇంకా టైం కూడా 1:30 అందరికీ భోజనం ఏర్పాట్లు చేసాము. దయచేసి మీకు బయట ఈ పక్కన టేబుల్స్ కూర్చుని తినడం వీలుగానే వేసాం. బఫీ కాదు. అయితే మొట్టమొదటిగా సేవకులకి సేవకురాళ్ళకి అవకాశం ఇవ్వండి. తర్వాత మిగిలిన వారు కూర్చోండి. అందరికీ ఉన్నాయి భోజనాలు. ఎక్కువ సమృద్ధిగానే ప్రభువు చేయడానికి మాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అందరికీ సమృద్ధిగా ఉన్నాయి. మరి ఆఖరి ప్రార్థన చేసి దీవెనలు తీసుకుందాం. ముందు సేవకులకి సేవకురాళ్ళకి అవకాశం. ఒకవేళ ఎవరైనా బీపీ షుగర్ పేషెంట్లు ఉంటే కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. జోషప్ అన్నారండి. ఆఖరి ప్రార్థన చేసుకుంటాం. ఒక మాట చెప్తాను. మొన్న అన్న ఫోటో పెట్టాడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి. ఫోటో చూసి ఇదేంటి ఎల్షద్దాయిలో ఎప్పుడు దిగారు ఇల్లు అనుకున్నాను. అంటే ఇది చూస్తే ఎల్షద్దాయిని చూసినట్టే, ఎల్షద్దాయి చూస్తే ఇది చూసండి మినీ ఎల్షద్దాయిలా ఉంటుంది. ఇది దేవుడు అటువంటి కృప ఆయనకి మాకు కూడా ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన మా ప్రభా, జీవాధిపతి, సమస్త హృదయాలోచనలు, తలంపులు, ఆలోచనలు సమస్తం ఎరిగినటువంటి వాడా, ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి 4వ యానివర్సరీ సందర్భముగా జోషమ్మలో ఈ దినం ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప తండ్రి నాయన, మరి కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఉదయకాలం నుండి మీ సన్నిధిని అనుభవించే భాగ్యము మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనములు ప్రభా. మీ దాసును నిలబెట్టుకుని మీరు అనుగ్రహించినటువంటి మీ జీవం కలిగిన మాటలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నా మందిరమును మీ మధ్య నుంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదని మీరు ప్రభా తండ్రి తెలియజేస్తూ వచ్చారు. అవును ప్రభా, మీ మందిరంలో నిలిచి ఉండుట ద్వారా మేము పొందేటువంటి ఆశీర్వాదములను గురించి మీరు గొప్ప తండ్రి నైనా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, అవును ప్రభా, అన్నా ప్రవక్త ఏ రీతిగా రేయింబౌళ్ళు ప్రభా, మరి దేవా తండ్రి మీ సన్నిధిని ప్రేమించి మీ సన్నిధిని హత్తుకొని
మీ మందిరంలో దేవా నివసించి ప్రభా మిమ్మల్ని చూడగలుగుతూ వచ్చింది. ఒక దినం మీరు రాబోతున్నారు మహిమతో. ప్రభా మేము మిమ్మల్ని కనులారా చూచుటకు, మిమ్మల్ని సమీపించుటకు, ప్రభా మీ మహిమలో మేము ప్రవేశించుటకు దేవా మందిరం యొక్క ప్రత్యక్షత, మందిరం యొక్క తండ్రి నైనా మరి ఈ యొక్క తండ్రి ఆధిక్యత మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి నైనా మరి దేవా రూతు ప్రభా ఏ రీతిగా మీ సన్నిధిలో నిలకడగా ఉంటూ వచ్చిందో ఆ రీతిగా మేము కూడా నిలకడగా ఉండి ప్రభా మిమ్మల్ని ప్రభా తండ్రి మిమ్మల్ని గణపరచుటకు, ప్రభా మీతో సహవాసం చేయుటకు, మిమ్మల్ని దేవా మీ సన్నిధిలో ఆనందించి సంతోషించుటకు సహాయం చేయండి. దయగల తండ్రి నాయనంత మాత్రమే కాకుండా మరి దావీదు ప్రభా మీ మందిరాన్ని ఎంతగా ప్రేమించాడో మరి మాట్లాడుతూ వచ్చారు తండ్రి నాయన. మరి యెహోవా నీ నివాస మందిరం, నీ తేజోమహిమ నిలు స్థలం నేను ప్రేమించున్నానని. అవును ప్రభా ఎంతగా ప్రేమించాడు. మరి దేవా దైవజనుడు భక్సింగ్ గారు కూడా మరి మీ మందిరాన్ని దేవా అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. దేవా తండ్రి కనుక ప్రభా వారెంతో ఆత్మీయముగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలుగుతూ వచ్చారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతూ వచ్చారు. మరి ఈ దినానికి కూడా మరి మీ దాసులైనటువంటి వారిని దైవజనులను మేము తలపోసుకుంటూ ప్రభా మరి మా హృదయాల్లో బలపరచబడి దేవా మరి దేవా మీ ఆనందించగలుగుతున్నాం. దేవా అటువంటి మాదిరికరమైనటువంటి దైవజనులు మా ఎదుటి ఉంచారు తండ్రి, మీకు వందనాలు. మరి మేము కూడా అటువంటి ప్రేమ మందిరం విషయంలో అంతగా మక్కువ కలిగిన వారమై మరి అంతగా మీ మందిరాన్ని మీ సన్నిధిని ప్రేమించే వారమై మరి మీ మందిరంనకు దేవా మా యొక్క తండ్రినైనా అర్పణలను తండ్రినైనా తీసుకుని వచ్చే వారమై దేవా మరి మీ యొక్క మందిరాన్ని అంతగా ప్రేమించి వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేస్తురండి. ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో లోకము పాపము ఎక్కడ చూసినా తండ్రి భయంకరమైనటువంటి అపవిత్రత నైనా మరి దేవా లోకంలో ప్రభా నైనా మరి విస్తరిస్తున్నటువంటి ఈ దినాల్లో ప్రభా మరి మందిరాన్ని ప్రేమించి మందిరంలో ప్రభా మేము దేవా మీ యొక్క సమృద్ధిలో మేము ఆనందించుచు మరి బలపరచబడుచు మీరు ఆఖరి కొరకు సిద్ధపడినట్లుగా మీరే సహాయం చేస్తురండి, కృప చూపుతారండి. మరి ఈ లేఖనాల ద్వారా మీ సన్నిధిని దేవా ఈ దినం అనుభవించే భాగ్యం అయోగ్యమైన నాకు కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప ఆధిక్యత, సంతృప్తి, సమృద్ధి మరి లోకంలో ఎక్కడా దొరకదు నాయన. మరి మీ సన్నిధిలోనే మాకు ఈ ఆనందం, ఈ సంతోషం, మరి ఈ యొక్క సంతృప్తి మాకు మరి లోకంలో ఎక్కడ లేదు దేవా, మీ సన్నిధిలోనే ఉంది. అటువంటి భాగ్యం మాకు ఇచ్చారు, అటువంటి సంతృప్తి మాకు ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా ఈ కూడికి అంతటిని దీవించి ఆశీర్వదించినందుకై స్తుతిస్తూ మిగిలిన తండ్రి నాయన మరి మిగిలిన భోజన సహవాసం కూడా దీవించి ఆశీర్వదించమని మరి మరొకసారి మీ దాసుడు డానియల్ రన్ను మరి మీ దాసరాల్ని మరి స్థానిక సంఘాన్ని కూడా దీవించి ఇంకా మరి రానున్న దినాల్లో అత్యధికంగా సంఘం అభివృద్ధి చెంది విస్తరించి మరి దేవా తండ్రి నైనా ఫలించుటకు సహాయం చేయండి. పరిచర్య కూడా మరి విస్తరించుటకు ఫలించుటకు సహాయం చేయండి. నూతన ఆత్మలు సమకూర్చబట్టుకు సహాయం చేయండి. అనేకులు వచ్చి మీ సన్నిధిలో మరి మీ మందిరంలో సేద తీర్చబడి బలపరచబడి తృప్తిపరచబడి దేవా మరి ఆశీర్వదించబట్టుకు సహాయం చేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ స్థలాన్ని మీరే దేవా దీవించమని, మహిమ పొందమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు అర్పించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అతి వినంగా బ్రతిమలాడుచు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. నీ మందిరములో నిత్యం వసించి వర్ధిల్లెదము. నీ మందిరములో నిత్యం వసించి వర్ధిల్లెదము. అనుదినము నిన్ను స్తుతించి నూతన బలమును పొంది అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అన్నిటి యందు దీవించబడి ధన్యులుగా నుండెదము.
యందు దీవించబడి ధన్యులుగా నొందెదము. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారం ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగని ఘనపరచుదేవా. మహిమా తేజస్సు మెండుగని ఘనపరచుదేవా. భోజనాలు కాడ మరి విల్సన్ రాజు గారు మరి తణుకులోను కొత్తపండు వారుగుడు ప్రాంతంలో పరిచయం చేస్తున్న అన్నగారు ప్రార్థన చేస్తారు. తర్వాత మరి 2:30 గంటలకు మరి అపోస్తల దైవ సేవకుల మీటింగు, అలాగే అదే సమయంలో సిస్టర్స్ మధ్య కూడా పరిచయం జరిగించబడుద్ది. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి 2:30 గంటల గల పాల్పును పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఆఖరి సెక్షన్ మరి రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైనటువంటి సువార్త కొడుకులు కూడా మరి మీతో పాటు అనేకులు పాల్పులు పొందినట్లుగా అందరూ ఆహ్వానించి ప్రతి ఒక్కరు కూడా పాల్పులు పొందాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలండి.